రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం చూస్తున్నట్లయితే గత కొన్ని వారాలుగా మనం కొన్ని మాటల గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 25 నుండి 27 వచనాల వరకు కలిసి ఉండి మనం అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు కలిసి ఉండి అందరం కలిసి చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరేదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానం చెద్ద దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం కొన్ని రోజుల నుంచి. ఏంటి ఆ మాట అంటే మహిమ గల సంఘము. ఏంటి ఆ మాట అండి? మహిమ గల సంఘం. సో మహిమ గల సంఘం అన్నది కొన్ని కోణాల్లో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే మహిమ గల సంఘము అంటే దాదాపు 4 కోణాల మీద ఆధారపడి ఉంది. ఒకటి అవ్వ. ఎవరు? అవ్వ. 2 సంఘము, స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘము. 3 కననయ్య ఉన్న స్త్రీ. 4 వధువు. సో ఈ 4 స్త్రీల మీద మహిమగల సంఘము ఉంది అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అది ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఇప్పటికే కొన్ని కోణాల్లో మనం ధ్యానించినట్లయితే అవ్వ గురించి దాదాపు 7 విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎన్ని విషయాలు ధ్యానించామండి? 7 విషయాలు ధ్యానించాం అవ్వ యొక్క జీవితాన్ని. అంటే మరలా ఇంకా ధ్యానిస్తాము. ఒక 7 ఆలోచన కోణాలు మాత్రమే ధ్యానించాం. రెండోది ఎవరు? సంఘము. సంఘమును గురించి గత వారం ఇంట్రడక్షన్ ఇవ్వబడుతూ వచ్చింది. 7 విషయాలు. ఏంటా 7 విషయాలు గుర్తుండయా? సంఘమును గురించి చెప్పబడిన 7 విషయాలు గుర్తుండయా గత వారం? లేవా? ఒకటి మహిమగల సంఘముగా ప్రభు చేయడం కొరకే. సంఘం కొరకు ప్రభు ఏం చేశాడంటే, ఒకటి ఏం చేశాడు? సంఘము కొరకు ఎన్నో పాటలు పడ్డాడు ప్రభు. 2 తన ప్రేమని అంటే నిజమైన దేవుని ప్రేమ ఏంటన్న చూపిస్తూ వచ్చాడు సంఘానికి. 3 తనను తానే అప్పగించుకున్నాడు. 4 ఆయన స్వరక్తము ద్వారా కొనుక్కుంటూ వచ్చాడు, సంపాదించుకున్నాడు. 5 వాక్యం చేత ఉదక స్నానం చేపిస్తూ వచ్చాడు. 6 సంఘమును కట్టడం కొరకై ఆయన ప్రయాసం, తండ్రికి ఒక రాజ్యం కానీ మనల్ని కట్టడం కొరకే ప్రభు చేసిన కార్యం. 7 సంఘమును సంపూర్ణతలోనికి తీసుకొస్తున్నాడు. ఇది క్రీస్తు మహిమగల సంఘముగా మనం చేయడం కొరకై ప్రభు చేసిన కార్యం. అయితే సరే, గత వారం వీటిని చూసాం. వీటిల్లో మొదటి మాట ఏంటి గుర్తుందా? వీటిల్లో మొదటి మాట ఏంటి చెప్పాలి. మొదటి మాట ఏంటి? మహిమగల సంఘమే. దాంట్లో 4 కోణాలు అంటే 4 కోణాలు ఇప్పుడు చూసే రెండో భాగంలో మొదటి మాట. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచనం? 24వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. చాలేం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటి? క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలు అనేది మొదటి కోణాన్ని చూస్తున్నాం. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 6 విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన సంఘము కొరకు ఆయన చేసినవి ఏంటి అన్న దాంట్లో ఇప్పుడు మొదటి కోణాన్ని, ఇప్పుడు ఈ వారం మొదటి కోణాన్ని చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం.
ఏంటి మొదటి కోణం? క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలు. ఏంటండి? క్రీస్తు సంఘము కొరకు పడినటువంటి పాటలు. కాబట్టి దీంట్లో మొదటి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే క్రీస్తు సంఘం కొరకు అంటే ఒక సంఘంగా చేయడానికి, ఒక సంఘముగా సమకూర్చడానికి, అది మామూలు సంఘం కాదు, మహిమగల సంఘముగా, దేవుని మహిమతో నింపబడినటువంటి సంఘముగా సమకూర్చడం కొరకే క్రీస్తు పడినటువంటి పాటలు అమోఘమైనవి. అవి చాలా అద్భుతాలు. ఎన్నో పాటలు పడుతూ వచ్చాడు. కానీ ఇవన్నీ కూడా మనం గుడ్ ఫ్రైడే టైంలో కానీ, ఈస్టర్ టైంలో కానీ, లేదా ఆయా కోణాల్లో ఎప్పుడోసారి మనం చదువుతున్నప్పుడు మనకు బయటికి ఆ యొక్క లేఖన భాగాల నుంచి వెదజల్లబడిన మాటలే. కానీ ఈరోజు ఇంకో కొత్త కోణంలో మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. బైబిల్ అన్నది కూడా ఎప్పుడు వినే మాటలే, కానీ ఒక కొత్త అనుభవాన్ని మనకు ప్రతిరోజు తీసుకెళ్తూ ఉండేది బైబిల్. అదే బైబిల్ కొండ మర్మం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టే క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలు. క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలు ఏమిటి, లేదా ఎలాంటి పాటలు పడ్డాడు అని అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. పడిన పాటలు, ఎలాంటి పాటలు పడ్డాడు. క్రీస్తు ఎలాంటి పాటలు పడాను అని అంటే మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. రండి, ఈ మొదటి మాటను మనం ధ్యానించే మునుపు ప్రభువుని అడిగిన కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తుండే సాయం చేయండి. దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కళ్ళు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. వచ్చిన నీ ప్రజలందరూ బడి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న సకాలు నడిపించండి. ఎవరికెట్టి అపాయాలకెట్టి జరగకుండా సాయం చేసి ఈ కూడికి ఎంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకు నేర్పించాలనుకున్నారు. మీ చిత్తం ఏంటో, మీ ఉద్దేశం ఏంటో బయలుపరిచి నాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ వాక్యం ద్వారా ప్రభు మాకు అనేకమైన విషయాలు మీరు బయలుపరిచి మహిమ పొందమని. దేవా, మరి ఈ యొక్క క్రీస్తు పడిన పాటలు మా జీవితాల్లో మేము పడలేకపోతున్నాం. కాబట్టి పౌలు అంటున్నాడు, క్రీస్తు తన శరీరం మందు పాటిన పాటలలో ఇంకా కొద్దివే ఉంది, దాన్ని నేను సంపూర్ణం చేయడానికి ప్రయాసపడుతున్నాను అన్నాడు. కానీ మేము కూడా అలాగ క్రీస్తు వలె ఉండి మహిమగల సంఘముగా సిద్ధపడతాం కొరకై క్రీస్తు మా కొరకై చేసిన క్రయదానాన్ని మేము వ్యర్థంగా పోనీకోకుండా క్రయదానాన్ని మా జీవితాలు ఉంచుకుంటూ మీకు మహిమార్థమే జీవించే వారికి సిద్ధపరచమని, ఈరోజు ఈ బైబిల్ స్టడీ అంతా దీవించమని, దేవా వర్షాన్ని కూడా మీరు ఆపమని, వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ రావాల్సిన వారిని మధ్య మార్గంలో సకాలం నడిపించమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట అంటే, వర్షం బాగా వస్తుంది కాబట్టి ఎక్కువసేపు ధ్యానించవచ్చు, దేవుని చిత్తమేక. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే వర్షం తగ్గాలి కదా మనం వెళ్ళాలంటే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనం రాయబడుతూ వచ్చింది. క్రీస్తు పడిన పాటలలో తన శరీరమును సంఘం కొరకు క్రీస్తు పడిన పాటలలో నా వంతు నేను మిగిలిన వాటి కొరకు ప్రయాసపడుతున్నానని పౌలు అన్నాడు. అంటే ఇంకేమన్నా ప్రభు మిగిలించితే ఆ మిగిలింది సంపూర్ణం చేయడానికి ప్రయాసపడుతున్నానని పౌలు అంటున్నాడు. సరే, క్రీస్తు సంఘమున కొరకు, సంఘం అనే తన శరీరం కొరకు పాటలు పడిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఎలాంటి పాటలు పడ్డాడు, ఎలాంటి పాటలు పడినంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట, ఎప్పుడు మనకు సుదీర్ఘమైన మాటలు ఇవి, కానీ ఒక అనుభవం మనకి జ్ఞాపశక్తిని తీసుకురావడానికి, అంటే మనం సంఘంగా చేయడానికి ప్రభు ఏం చేశాడు అన్నది. అనండి, మొదటి మాటను చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏందండి, ఏమని రాయబడుతూ వచ్చింది? 50వ వచనం. ఏ వచనం చదివారమ్మా? 50 కదా. 50వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? యేసు చెలికాడా చదవమ్మా మాట. నీవు చేయవచ్చునది చేయమని ఆయనతో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే క్రీస్తు పడుతున్నటువంటి పాటలలో మొదటిది ఏంటంటే, ఒక కలువరిశిలులో ఆయన అప్పగించక ముందు వరకు ఆయన పడిన పాటలోని వేరు. అది సువార్తలోనో, అది పరిచర్యలోనో, అది మానవుడి కొరకు,
అది దేవుని రాజ్యం కొరకు, దేవుని సువార్త కొరకు పడినటువంటి పాటలు మనకు కనపడుతున్నాయి. కానీ గెత్సెమనే తోటలో ప్రభు అప్పగించబడిన కాడి నుంచి, అంటే ప్రభు అప్పగించబడిన కాడి నుంచి ప్రభు పడిన పాటలు మనం చూడగా అంతకుముందు చాలా పాటలు ఉన్నాయి. అవన్నీ తర్వాత మనం ధ్యానించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో అప్పగించబడిన కాడి నుంచి ఆయన పడిన పాటలని మనం చూస్తున్నాం. దాంట్లో మొదటిది ఏంటంటే, అందరూ ఆయన మీద ఏం చేశారండి? ఆయన మీద పడ్డారు. అందరూ ఆయన మీద పడి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రియులరా, మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఆయన పడిన పాటలలో మొదటిది ఏంటంటే, అందరూ ఆయన మీద పడ్డారు. ఎవరు పడ్డారు ఆయన మీద? ఎవరైతే సైనికులు ఉన్నారో, ఏ సైనికులైతే యేసు ప్రభువును పట్టుకోవాలని మరి యోధా ద్వారా ప్రేరేపణ కలిగించి పరిశీలి శాస్త్రులు మరి పంపిస్తూ వచ్చారో, ఏ సైనికులైతే యోధా తీసుకొచ్చాడో, ఏ సైనికులైతే యోధా యేసు ప్రభువు ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో అక్కడ తీసుకొచ్చాడు, ఆ సైనికులు అందరూ కూడా ఆయన మీద పడ్డారంట. అంటే ఆయన పడుతున్న పాటలు చూడండి. అంటే ఒక వ్యక్తి మీద అందరూ పడితే ఎలా ఉంటుంది? ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మనిషి నుంచున్న మనిషి మీద అందరూ వెళ్ళి ఒక్కసారి కౌగిలించుకున్నా, లేదా ఒకవేళ కింద పడినా ఆయన మీద అందరూ పడినా, ఆ విధానం ఎలా ఉండేది ఆలోచించండి. మనిషికి ఊపిరి ఆడిద్దా? ఒకటి ఆలోచించండి. అందరిట కౌగిలించుకున్నారనుకో ఊపిరి ఆడిద్దా? అసలు ఊపిరి ఆడదు. అంటే అర్థం ఏంటి? ఆయన పడిన పాటలో మొదటిగా మనం చూస్తున్నది ఏంటంటే, ఓ రకంగా చెప్పాలంటే అందరూ ఆయన మీద పడుతున్నప్పటికీ అక్కడికి వచ్చిన సైనికులు ఎంతమంది ఆయన పట్టుకోవడానికి వచ్చినా, ఎంతమంది ఆయన్ని బంధించడానికి వచ్చినా, ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పటికీ, ఆయన పట్టుకోవడానికి వచ్చిన వారు అందరూ కూడా ఆయన మీద పడారు. ఆయన మీద పడిన అనుభవాన్ని చూస్తున్నాం. ఆయన మీద పడినప్పటికీ ఆయనైతే సజీవుడిగా ఉంటూ, ఆయనైతే ఎంతో జీవం కలిగిన వాడుకుంటూ, ఆయన ఎన్నో పాటలు పడుతూ, మనుషులందరూ ఆయన మీద పడినప్పుడు కూడా మనుషులందరూ భారాన్ని ఆయన భరిస్తున్నాడు. అంటే ఎన్ని పాటలు పడుతున్నాడు చూడండి. దాంట్లో మొదటిగా ఆయన పడిన పాటలలో మొదటిది ఏంటి? ఇప్పుడు మనం చూసే దాంట్లో మనుషులు భారాన్ని భరిస్తున్నాడు. అదే ఆయన పడుతున్న పాటలు. ఆయన మీద పడి అంటే అర్థం ఏంటి? మనుషుల యొక్క భారము. కాబట్టి మొదటి మాట మనం చూస్తున్నాం, మనుషుల యొక్క భారం. దీన్ని భరిస్తున్నాడు ఆయన. ఎన్నో పాటలు పడుతున్నాడు మనుషుల యొక్క భారాన్ని భరించడానికి. అందుకంటాడు కదా, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 28వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, మానవుల యొక్క భారం, మానవుడు భరించే ప్రతి భారం, మానవుడి మీద ఉన్న భారం అంతా కూడా వాళ్ళందరూ ఆయన మీద పడ్డప్పుడు, సైనికులందరూ యేసు ప్రభువారి మీద పడ్డప్పుడు, సైనికులందరూ కూడా యేసు ప్రభువారి మీద పడినప్పుడు, సైనికుల యొక్క భారం అంతా కూడా యేసు ప్రభువారు భరించిన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అసలు భారం ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే ఒక కోణంలో, చాలా కోణంలో చూడొచ్చు భారమును గురించి. యోబు భక్తుడు కూడా కొన్ని కోణాలు చెప్తూ వచ్చాడు. ఎందుకంటే భారం బహు ఎంతగానో మానవుడికి ఎంతో కష్టాన్ని తెచ్చేది ఉంటుంది, మానవుడికి ఎంతో బాధనిచ్చేది ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే భారం అన్నది మానవుడి జీవితంలో భరించలేనటువంటిది. ఎలాంటిదండి భారం అంటే? మానవుడి జీవితంలో భరించలేనిది. కాబట్టి యేసు ప్రభువు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య అన్నారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాటను మనం చూస్తూ వస్తాం. అదే రీతిలో యోబు భక్తుడు కూడా అంటాడు. యోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉందంటాడు. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉందంటాడు యోబు భక్తుడు కూడా. నాకు నేనే భారం అయ్యానంటాడు. అంటే మనుషుడు తనకు తానే భారమైన వాడుకుంటాడు. తన వ్యాధి తనకు భారంగా ఉండొచ్చు. ఎలాంటి భారం కలిగిన వాడైనప్పటికీ, లేదా మనుషుడు ఎంత బలవంతుడైనప్పటికీ, ఆ మనుషుడి యొక్క ప్రతి భారమును ఆయన భరిస్తున్నాడు. అంటే ఎన్ని పాటలు పడుతున్నాడో చూడండి. బహిరంగంగా పడుతున్నాడు, ఆంతర్యంగా కూడా ప్రతి మనుషుడు కొరకు. అంటే ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ యొక్క సైనికుల యొక్క భారము కూడా ఆయన భరిస్తున్నాడు. చివరికి ఆ సైనికుల యొక్క భారం, వాళ్ళందరూ ఆయన మీద పడ్డారంటే ఆ భారం ఎవరు భరిస్తున్నారు? యేసు ప్రభువు. అంటే ప్రతి సైనికుడి యొక్క భారం,
ఆయన పట్టుకోవడానికి వచ్చిన సైనికుడి యొక్క భారం కూడా అంటే ఆయన పట్టుకోవడానికి వచ్చిన సైనికుడు ఉన్న పాప భారాన్ని కూడా యేసు ప్రభు వారి భరిస్తున్నాడు అన్న దానికి అక్కడ సూచన. అంటే ఆ సైనికుల కొరకు కూడా ఎన్ని పాటలు పడుతున్నాడో చూడండి. ఆయన వాళ్ళందరూ వచ్చి ఆయన మీద పడ్డప్పుడు కూడా ఆ భారాన్ని ఆయన భరిస్తున్నాడంటే ఒక మాట కూడా అంటలేదంటే ఆయన ఎన్ని పాటలు పడుతున్నాడో, ఎంత భారాన్ని భరిస్తున్నాడో చూడండి. ఆయన పడిన పాటల్లో మొదటిగా ఏంటంటే భారము భరించడము. ఏంటా మొదటిది? చెప్పండి, ఏంటా మొదటిది? భారం భరించడం. మనుషులందరూ ఆయన మీద పడ్డారు, వాళ్ళందరూ భారాన్ని ఆయన భరిస్తున్నాడు. వాళ్ళు ఎంత భారం కలిగిన వారు, ఎంత భారంగా ఉంటారో, ఎంత బరువైన వారు. సైనికులు అంటే నాలాగా బక్కవారు కాదండి. గాలి వస్తే ఉప్పు అనంగానే ఊదిపోయేటట్టు నాలాగా యోబులాగా ఉంటారు సైనికులు అంటే. ఎలా ఉంటారు సైనికులు అంటే? చెప్పండి, శారదక్క మీరే చెప్పాలి. సైనికులు అంటే మరీ గొలియాదులాగా ఉంటారు లెక్క. అది బలం కలిగిన వారు. 6 అడుగులు అయితే ఖచ్చితంగా ఉండొచ్చేమో, అది బలవంతులుగా ఉంటారు సైనికులు అంటే. మరి అలాంటి సైనికులు ఎంతో మంది వచ్చి ఆయన మీద పడ్డారంటే ఆ భారం అంతా ఆయన ఎలా భరించగలవాడు? ఎన్ని పాటలు పడుతున్నాడు ఎందుకోసం? ఆ సైనికులు కూడా సంఘముగా చేయబడి, ఆ సైనికులు కూడా ఆయన స్వరక్తం ద్వారా కడగబడి సంఘముగా చేయబడి మహిమగల సంఘంగా సైనికులు కూడా ఉండాలని వాళ్ళు పడినటువంటి ఆయన మీద పడినప్పుడు కూడా వాళ్ళ భారాన్ని ఆయన భరిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళను కూడా మహిమగల సంఘముగా చేయాలని ఆయన ఎన్ని పాటలు పడుతున్నాడు చూడండి. సైనికుల కొరకు సైనికుల భారం ఏంటి? మన భారాన్ని ఆయన భరిస్తున్నా. మన భారం, ప్రతి భారం నీ భారం యెహోవా మీద మోపుము అని సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. నీ భారం యెహోవా మీద మోపుము అంటే మన భారం ఆయన భరిస్తున్నాడు. అనుదినం మా భారం భరించే దేవుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పాట కూడా పాడుకుంటాం, అనుదినము మా భారము భరించే దేవుడు. చాలమ్మ. కాబట్టి అనుదినం మన భారం భరించేటటువంటి దేవుడు. అంటే మన భారాన్ని ఆయన మీద వేస్తే, మన భారం ఆయన మీద మోపితే అనుదినం మన భారాన్ని భరిస్తున్నాడు. ఆనాడు సైనికులకు భారాన్ని కూడా ఎందుకు భరించాడంటే, నేటికి మన భారాన్ని ప్రతిరోజు ఎందుకు భరిస్తున్నాడంటే, మనం మహిమగల సంఘంగా చేయబడి ఒకరోజు మహిమగల సంఘంగా మనం ఎత్తబడాలని, మహిమగల సంఘముగా మనం ఎత్తబడాలని అనుదినం మన భారాన్ని భరిస్తున్నాడు. మన ప్రతి భారం ఆయన మీద మోపినప్పుడు అనుదినం ఆయన మన భారాన్ని భరించుకుంటూ ఎన్నో పాటలు పడుతూ ఈ లోకంలో మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప క్రైదానం చూడండి. ఆయన పడిన పాటలలో మొదటిగా ఆయన మీద సైనికులు పడ్డారు, కానీ ఆ సైనికులు పడిన భారాన్ని భరిస్తున్నాడు. ఎందుకోసం అంటే, ఎందుకు? ఆ సైనికులు కూడా మహిమగల సంఘంగా స్థిరపడాలి. అందుకే కదా యేసు ప్రభు వారిని ఆ యొక్క కలువరి శిలువలో ఆ సిలువ వేయబడిన తర్వాత ఆయన్ని ప్రక్కటెముకలు బల్లెంతో పొడిచినటువంటి ఆ వ్యక్తి ముఖం మీద నీళ్లు రక్తంగా మారి రక్తం నీళ్లుగా మారినప్పుడు ఆయన ముఖం మీద పడినప్పుడు అక్కడ ఆ వ్యక్తి పశ్చాత్తాపడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అవునా? ఇంకా అంత మాత్రమే కాదు, సైనికులు ఒక వ్యక్తి యొక్క చెవు పేతురు నరికినప్పుడు, పేతురు కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే చేస్తాడని చెప్పి ఆ చెవు నరకబడిన చెవు తీసుకొచ్చి అతనికి అప్పగించినప్పుడు అక్కడ ఆయన భారాన్ని భరించిన అనుభవం, ఆ వ్యక్తి కూడా మారుమూసి పొందుతున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. నిజంగా క్రీస్తే అంటే అర్థం ఏంటి? ఆయన పట్టుకోవడానికి వచ్చిన సైనికులను కూడా మహిమగల సంఘంగా చూడాలన్న ఆకాంక్ష, కోరిక అయినది. అందుకే వాళ్ళ భారాన్ని కూడా ఆయన భరిస్తున్నాడు. ఎవడైనా మనల్ని పట్టుకోవడానికి, మనం చంపడానికి వస్తే వాడు మంచివాడికి ఉండాలని మనం అనుకుంటాం. ఎప్పుడైనా మంచి చేసేవాడికే మనం కీడు చేస్తాం. చెప్పుడు శారదక్క కదా, మంచి చేసేవాడికే మనం కీడు చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఆయనకి కీడు చేయడానికి వచ్చినోడు కూడా, వాళ్ళు కూడా ఒక రోజు దేవుని రాజ్యంలో, తండ్రి రాజ్యంలో మహిమ కలిగిన వారుగా, మహిమ గల సంఘంగా ఉండాలని వాళ్ళ భారాన్ని కూడా ఆయన భరిస్తున్నాడంటే ఎంత గొప్పవాడు యేసు ప్రభువు. ఆలోచించండి మీరు, ఎన్ని పాటలు పడుతున్నాడంటే చివరికి గెత్సమనే తోటలో కూడా సైనికుల యొక్క భారాన్ని భరిస్తున్నాడు ఆయన. సైనికుల యొక్క కొరకు ఎన్నో పాటలు పడుతున్నాడు. వాళ్ళందరూ ఆయన మీద పడ్డ వాళ్ళ భారాన్ని భరించాడు. అది ఒక పాటలు పడటంలో మొదటిగా ఆ బాధ. కష్టాలు అంటారు, పాటలు పడటం అంటే వ్యాఖ్యానంలో కష్టాలు పడతామంట. సైనికుల కొరకు కష్టాలు పడుతున్నాడు. ఎందుకు? వాళ్ళ భారాన్ని భరించడానికి. ఇక రెండో మాటను చూద్దామండి. చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం అయింది. వర్షం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు మన వాక్యం కూడా ఆగిపోయింది. రెండో మాటను మనం చూస్తూ వద్దాం. రెండో వాక్యాన్ని ఛార్జింగ్ బాగుందాక లైట్కి. రెండో మాటను మనం చూసినట్టే మత్తయి సువార్త 27:2 వచ్చినాం. త్వరగా ముగించాలని గంటకి అయిపోయింది అని చెబుతుంది అక్క. మామూలుగా అయితే 4 గంటలు వచ్చి దానిలో ఛార్జింగ్ అని. మత్తయి సువార్త 27:2 వచ్చినాం. 27:2 వచ్చినాం.
సరే, కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే అది కొద్దిగా దగ్గర పెట్టుకోండి అమ్మా కనబడపోతే. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రెండో మాట మనం చూస్తున్నాం, లైట్ కొద్దిగా దగ్గర పెట్టుకోండి. రెండో మాట ఏంటి? ఆయన పడిన పాటలలో అంటే ఆయన పడిన కష్టాల్లో రెండో కోణం ఏంటో తెలుసా? మొదటిగా సైనికులు అందరూ ఆయన మీద పడ్డారంటే అందరి భారాన్ని, సైనికుల యొక్క అందరి భారాన్ని, అందరి కష్టాలను ఆయన భరించాడు. ఇక రెండో మాటను మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? ఆయనను బంధించి. రెండోదిగా ఏం చేశారు? ఆయన పడిన పాటలలో రెండోది ఏంటి? ఆయన బంధించబడ్డాడు. ఏం చేయబడ్డాడండి? బంధించబడ్డాడు. ఎలా బంధించబడ్డారంటే లూకా సువార్త, మార్కు సువార్తలో కానీ యోహాను సువార్తలో ఆయా కోణాల్లో మనం చూసినట్టయితే సంఖ్యల చేత బంధించబడ్డాడు. అంటే ఆయన ఎలా బంధించబడ్డాడు? సంఖ్యల చేత బంధించబడ్డాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే ఆయన బంధించబడ్డాడు సంఖ్యల చేత. ఆయన ఎవరు అసలు బంధించబడ్డారు సంఖ్యల చేత? ఆయన దేవుని కుమారుడు, అవునా కదా? పేతురు చెరసాల్లో సంఖ్యల చేత బంధించబడినప్పుడు పేతురు యొక్క చెరసాల సంఖ్యలను విడిపించిన ప్రభువే కదైనా. మరి అలాంటి ప్రభు సంఖ్యల చేత బంధించబడటం ఏంటి? ఒక దేవుని కుమారుడు అయ్యుండి సంఖ్యల చేత బంధించబడటానికి ఇష్టపడ్డాడు. దాని గురించే యేసు ప్రభు ఒక ఉపమాన రీతిలో ఇంకో కోణంలో చెబుతాడు దేవుని రాజ్యం గురించి. కానీ ఇంకో కోణంలో ఏమని తెలుసా? ఒక వ్యవసాయదారుడు తన యొక్క పొలాన్ని మరి కొంతమంది పనివాళ్ళని పెట్టి ద్రాక్ష తోటేసి దానికి అవసరమైన ఎరువు అంతా ఇప్పించి దేశాంతరం పోయి మళ్ళీ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? కాయలు కోసే టైంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే వచ్చి అడుగుతున్నాడు, పనివారిని పంపించాడు. ఫస్ట్ ఏమని, అయ్యా మరి కోతకాలం వచ్చింది కదా, మరి నా కాయలు నాకు ఇచ్చేసేసేయండి, మీరు తీసుకోండి కొన్ని అని చెప్పి చెబుతున్నాడు. పనివారిని కొట్టి పంపించారు, ఇట్టో కొట్టే పంపించారు. అట్లా జరుగుతూ వచ్చింది. ఇక ఎట్ట కాదని చెప్పి తన కుమారుని పంపించాడు. ఏం చేశారు? చంపి పంపించారు తన కుమారుని. ఇక నా కుమారుడినే చంపారుక కుమారుని చంపి పంపించారు. కాబట్టి ఇక ఇట్లా కాదని చెప్పి ఆయనే రంగంలో దిగాడు. అసలు మీకు ఇక్కడ ఉండడానికి కూడా అర్హత లేదని మొత్తాన్ని పంపించేశాడు. ఇక్కడ నేను చెప్పదలసిన ఆలోచన ప్రభు ఇచ్చేది ఏంటంటే కుమారుడు పంపించబడ్డాడు, కానీ ఆయన సంఖ్యల చేత బంధించారు ఆయన్ని. ఆయన సంఖ్యల చేత బంధించారు. ఆయన పంపించింది దేనికి? ఆయన పంపించింది దేనికంటే ప్రతిఫలం దేవునిది, దేవునికి వెళ్ళాలని, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలని. కానీ మానవులందరూ కూడా పాపుల చేతకు అప్పగించబడి సిలువ వేయబడ్డాడు. ఆయన యొక్క జీవితం చూడగా ఆయన పడుతున్న పాటలో రెండో కోణం ఏంటంటే ఆయన పడిన కష్టాల్లో రెండోది ఏంటంటే బంధించబడతాం. ఒక దేవుని కుమారుడు అయ్యుండి, ఒక దేవుని కుమారుడికి ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడికి లోకం నుండి దేవుని కుడిపార్శ్వం నుండి లేత మొక్క వలె పెరిగినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి నరావతారికి ఈ లోకానికి జన్మించి మానవ రూపంలో ఈ లోకానికి దాల్చి రక్తమాంసం కలిగిన వాడికి లోకానికి వచ్చి మన వంటి స్వభావం కలిగిన వాడికి లోకానికి వచ్చి మన వంటి వాడికి లోకంలో చేయబడి అలాంటి దేవుని కుమారుడు అయ్యుండి కూడా అనేక సంఖ్యలు పగలగొట్టగలిగిన వాడు అయ్యుండి కూడా అనేక సంఖ్యలు విప్పగలిగిన వాడు అయ్యున్నప్పటికి కూడా అనేక బంధించబడిన వారికి విడుదల ఇవ్వగలిగిన వాడు అయినప్పటికి కూడా ఆయన పడుతున్న పాటలలో చూడండి ఆయన్ని సంఖ్యల చేత బంధించారట. ఎలా బంధించారు? సంఖ్యల చేత. ఒక దేవుని కుమారుడు అయ్యుండి అక్కడ పేతురు తంటాడు, పేతురు నేను నా తండ్రిని వేడుకున్నట్లయితే ఇంతమందిని పంపించగలడు. ఎంతమంది? సుమారు 6,000 యోధులు పంపించగలడు అంటే ఒక్కసారిగా. తండ్రిని వేడుకుంటే ఎంతమంది పంపించగలడు? 6,000 యోధులు. మరి అక్కడ ఎంతమంది ఉంటారు? సైనికులు. 6,000 యోధులు దేవుని దగ్గర నుంచి వస్తే సైనికులు ఉండగలుగుతారు? గెత్సేమనే తోటలో యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఆయన బంధించిన వాళ్ళు ఉండగలుగుతారా? ఉండలేరు. కానీ అలా కాదు, నీతి యావత్తు లేఖనం నెరవేర్చబడడానికి యేసు ప్రభు అలా చేస్తున్నాడు. సరే, కానీ ఆయన పడిన పాటలలో మహిమ గల సంఘముగా మనల్ని సిద్ధపరచడానికి ఆయన పడిన పాటలు అంటే కష్టాల్లో రెండోది ఏంటంటే ఒకటి ఆయన మీద పడినటువంటి సైనికుల యొక్క భారం మన భారాన్ని ఆయన మన నిమిత్తమై ఎన్నో కష్టాలు ఎన్నో భారాన్ని భరిస్తున్నాడు అంటే పాటలు పడుతున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టే ఆయన బంధించబడుతున్నాడు. ఇది ఒక కష్టం. సంఖ్యల చేత బంధించబడుతున్నాడు ఆయన. ఆ సంఖ్యల చేత బంధించబడి ఎక్కడికి తిప్పబడుతూ వస్తున్నాడు. ఒక వ్యక్తి దగ్గర కాదు, ఎందుకంటే తెల్లారితే విశ్రాంతి దినం రాబోతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు? ఒకరి దగ్గరకు ఒకరు ఇలా తిప్పుతున్నారు ఆయన్ని సంఖ్యల చేత బంధించి ఒక బందిపోడు దొంగలాగా, ఒక నరహత్య చేసినటువంటి వాళ్ళలాగా, ఒక దారుణమైనటువంటి దుర్మార్గుల్లాగా
ఆయన చేతులు సంఖ్యల చేత బంధించి ఆయన చేతులు అటు ఇటు తిప్పుతూ వస్తున్నారు. ఈ పాటలన్నీ ఎవరి కోసం? ఈ కష్టాలన్నీ మనల్ని మహిమగల సంఘముగా చేయడానికి. మనమే కాదు, ఆ సంఖ్యలు తగిలించిన వారు, యేసుప్రభు వారి చేతులకి సంఖ్యలు తగిలించిన వారిని కూడా మహిమగల సంఘముగా చేయటం కొరకై యేసుప్రభు వారి పాటలు పడుతూ వచ్చాడు. ఇది రెండో మాట. ఇక మూడో విషయాన్ని చూద్దామనండి. లైట్ అయిపోతుంది కాబట్టి మూడో విషయం, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు మూడో మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 68వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 68వ వచనం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి కొందరు ఆయనను ఏం చేశారు? అరచేతులతో కొట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఎన్నో మాట అండి? ఇది మూడో మాటను చూస్తున్నాం. ఏంటి మూడో మాట? ఆయనను కొందరు అరచేతులతో కొట్టి ఏమంటున్నారు? ఇంకా ఏమన్నారండి? క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఏళన చేస్తున్నారు. ఒక దేవుని కుమారుడయ్యుండి, ఒక దేవుని కుమారుడికి లోకానికి వచ్చి, ఒక దేవుని కుమారుడికి లోకంలో జన్మించి, ఒక దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవాన్ని రక్షించి, పాపంలో మానవుడికి విడుదల ఇవ్వడానికి, లోకంలో పాపంలో జీవిస్తున్న మానవుడికి విడుదల ఇచ్చి, ఆ మానవుని దేవుని రాజ్యంలో ఉంచడం కొరకై, మహిమగల సంఘముగా ఉంచడం కొరకై యేసుప్రభు ఈ లోకంలో పడుతున్న పాటలు కానీ, ఆ కష్టాలు కానీ మొట్టమొదటగా ఆయన మీద పడిన వారి కొరకు, అంతే అనేకమైన భారం కలిగిన వారు అందరి కొరకు, అనేక భారం కొరకు ఆయన ఎన్నో పాటలు పడుతున్నాడు, కష్టాలు పడుతున్నాడు. రెండు, ఆయన బంధించిన వారి కొరకు ఎన్నో పాటలు పడుతున్నాడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు. మూడోదిగా ఆయన అరచేతులతో కొట్టి ఆయన హేళన చేసిన వారి కొరకు, అంటే ఆయన అరచేతులతో కొడుతున్నారంట. ఎంతమంది ఉంటారు అక్కడ? అంతమంది కొడుతున్నారు. అంతమంది ఆయన అరచేతులతో కొట్టిన వారందరూ కూడా హేళన చేస్తున్నారంట. నువ్వు క్రీస్తువు అయితే ఏమంటున్నారండి? నువ్వు క్రీస్తువా, నిన్ను కొట్టినవాడు చెప్పు, ప్రవచించమని చెప్పి హేళన చేస్తున్నాడు. ఆయన ప్రవచించలేదా? మనిషి కుమారుడు ఇదిగో పాపుల చేతికి అప్పగించబడి మరి సిలువ వేయబడతాడు, మూడో రోజు చనిపోయి సమాజపడి మూడో రోజున లెగుస్తాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉంటాడు అని చెప్పి ముందరే ప్రవచించలేదా? ప్రవచించాడు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు, పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమంటాడు? పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వం ఆశీనుడై ఉంటాడు, మేము ఆకాశం మేఘాలుడే వచ్చుట చూస్తారని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ ప్రవచనాలు కాదా? ఆల్రెడీ ప్రవచించేసేసాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రవచించిన అన్ని కూడా హేళనగా చేస్తున్నాడు. హేళనగా అనేక మంది చేస్తున్నారు. ఎంతో మంది ఆయన ప్రవచించిన ప్రవచనాలను కానీ ఆయన చేతుల మీద కొట్టి, క్షమించండి, ఆయన్ని అరచేతులతో కొట్టి, ఆయన ముఖం మీద కొట్టి, నేను కొట్టిన వాడేవాడో ప్రవచించమని చెప్పి హేళన చేస్తున్నాడు. ఇది ఎట్లా ఉందో తెలుసా? దొంగాట ఆడినట్టు ఉంది. ఎట్టుందండి? దొంగాట. ఈ ఆట కూడా దాని నుండే పుట్టినట్టు ఉంది, ఈ వాక్యం నుండి. ఏమని? పిల్లల కళ్ళు మొత్తం చెయ్యి అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఓడొచ్చి కొడతాడు. ఏదో అంటారు కదా, ఇట్ట లెక్కేస్తారా? ఏంటో నాకు గుర్తుకోలేవు. వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? బాగా గుర్తుండే. వాక్యం అయితే అసలు గుర్తుండదు. కానీ వీరి గుమ్మడి పండు, వీటి పేరేంటి చెప్పమంటాడు. ఆ గుద్దినోడు ఏడుండవాడు అడిపోతాడు, ఆడుండవాడు ఇటు వస్తాడు. ఆడి పేరు మనం చెప్పాలా? అదే ఇక్కడ జరుగుతుంది. నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు, ప్రవచించమంటున్నారు. కొట్టింది వాళ్ళే. ఆయన ముఖం మీద గుద్దుతున్నారు, ఆయన ముఖం మీద కొడుతున్నారు, మళ్ళీ హేళన చేస్తున్నారు. నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు, ప్రవచించమంటున్నారు. వీరి గుమ్మడి పండు, వీరి పేరే ఏంటి? ఏం పేరు చెప్పాలా? ప్రభు అందరి పేర్లు చెప్పగలడు, అందరి బ్రతుకులు బయట పెట్టగలడు. కానీ ఆయన ముఖం మీద కొట్టిన వాడిని కూడా, ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టిన వాడిని కూడా మహిమగల సంఘముగా చేయటం కొరకు ఆయన అన్ని కష్టాన్ని భరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అన్ని కష్టాలను కూడా
భరిస్తూ వస్తున్నాడు. నిజంగా చూడండి ఎంత గొప్ప కార్యం. ఆయన ముఖం మీద కొట్టిన వాడిని కూడా, ఆయన ముఖం మీద ఎవరైతే కొడుతూ వచ్చారో వాళ్ళు కూడా ఇలాంటి చిల్లర పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా దేవుని సంఘముగా, వాళ్ళు కూడా మహిమగల సంఘముగా, వాళ్ళు కూడా దేవుని మహిమతో నింపబడిన సంఘముగా ఉండాలని యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు? వారి కొరకు కూడా ప్రాణం పెడుతున్నాడు. ఎన్నో పాటలు పడుతున్నాడు. అయ్యో ప్రభువా, నా మీద పడినటువంటి వారు భారము నిమిత్తమై వారి కొరకు పాటలు పడుతున్నాడు. ప్రభువా, వారి క్షమించి ప్రభు, వారిని మహిమగల సంఘంగా చేయమని. ప్రభా, నన్ను బంధించిన వారి సంఘం చేత బంధించిన వారిని కూడా క్షమించి వారిని మహిమగల సంఘంగా చేయమని పాటలు పడుతున్నాడు. ఇంకా చూడగయ్యా, నన్ను అరచేతితో కొట్టి హేళన చేసిన వారిని కూడా ప్రభా క్షమించి వారిని మహిమగల సంఘంగా సిద్ధపరచు ప్రభు అని ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో పాటలు పడుతున్నాడు. ఎందుకంటే మనల్ని దేవుని రాజ్యంలో తండ్రి దగ్గర పెట్టడం కొరకు. తండ్రి ఏ మాత్రం మనల్ని, కుమారుని మనం దేశించామని అసహించుకోకూడదని, కుమారుని తిట్టామని, కుమారుని గాయపరచామని, కుమారుని బంధించామని, కుమారుని కొట్టామని తండ్రి అసహించుకోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభు వారు అయినా తండ్రి ఎదుట మనం మహిమగల సంఘముగా ఉండాలని మన కొరకు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడండి? ఎన్నో పాటలు పడుతున్నాడు. ఒక మాట అర్థం చేసుకోండి, ఇంకా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? తన కుమారుని కొట్టిన వాడిని కూడా తన రాజ్యంలోకి రావడానికి అవకాశం ఇస్తున్నాడంటే ఇంతకంటే దేవుడు గొప్పతనం ఇంకేం కావాలి చూడండి. తన కుమారుని కొట్టిన వాడిని కూడా, తన కుమారుని గాయపరిచిన వాడిని కూడా, తన కుమారుని నిందించిన వాడిని కూడా తన కుమారుడితో పాటు తన కుమారుడు ఉన్న రాజ్యంలోకి రావటానికి అనుమతిస్తున్నాడు తండ్రి. ఇంతకు మించిన ప్రేమామూర్తి ఇంకెవరుంటారు చెప్పండి? నిజంగా ఎంత గొప్ప కార్యం. మన బిడ్డలను కొట్టినోడిని మన ఇంట్లో రానిస్తాం మనం, కానీ ఆయన రాణిస్తున్నాడు తన రాజ్యంలోకి. అంటే ఆ రాజ్యంలోకి తన తండ్రి రానివ్వటం కొరకై భూమి మీద ఇలా చేసిన మానవాళ్ళందరి కొరకు ఆయన ఎన్నో పాటలు పడి, ప్రభా అందరిని క్షమించు ప్రభా అని చెప్పి ఆయన ప్రార్థన. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగు వీరిని క్షమించమని కలువరిశిరుడు ఆయన ప్రార్థన అమోఘమైనది. ఇదేనో మాట 3. కాబట్టి క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలు ఎలాంటి పాటలు పడాను అంటే, ఎలాంటి కష్టాలు పడాను అంటే, మొదటిగా అందరూ ఆయన మీద పడ్డారు అంటే అందరి కొరకు భారాన్ని భరించాడు. 2, అందరూ ఆయన బంధించారు సంఖ్యల చేత, ఆయన అందరి కోసం బంధించబడ్డాడు దేవుని కుమారుడే. 3, అందరూ ఆయనను కొందరు అరచేతితో కొట్టారంట, కొట్టి హేళన చేస్తున్నారు. ఆయన ఆ కొట్టబడిన దెబ్బలు, ఆ హేళనతో కూడినటువంటి అపహాస్యాలన్నీ కూడా భరిస్తూ వస్తున్నాడు. ఈ పాటలన్నీ దేనికంటే, ఈ కష్టాలన్నీ దేనికంటే మహిమగల సంఘముగా మనం ఉంచడం కొరకు. ఇదన్నమాట 3. ఇక 4వ విషయం చూద్దానండి. 4వ మాటను చూసినట్టే రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. 4వ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువమ్మా 67వ వచనం. అక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటి? 4వ మాట ఏంటంటే ఆయనను గుద్దిరి. ఏం చేశారు? ఆయన గుద్దారంట. ఇప్పుడు ఒక ముఖం మీద గుద్దితే ఎలా ఉండిద్దండి? గత వారం కూడా చెబుతూ వచ్చా, మన ముఖం మీద ఎవరైనా గుద్దారనుకో మనకి ఎట్లుండిద్ది? ఫెయిర్ అండ్ లవ్లీ హ్యాండ్సమ్ క్రీమ్ రాసుకున్నట్టు ఉండిద్దా? కోపం కాదక్క నేను అంటది, మన ముఖం ఎలా ఉండిద్ది? ఎవరైనా మన ముఖం మీద గుద్దారనుకో చక్కగా ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకేమో లవ్లీలు ఉంటాయి కదా, ఇవన్నీ రాసుకుంటారు కదా ముఖంలో తేజస్ కొరకు. అట్లా ఉంటుంది ముఖం కమిలిపోయి బాగా బాధలతో ఆ యొక్క ముఖం అంతా కూడా వాసిపోయి ఇంకా దొడ్డుగా అయ్యి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారి ముఖం మీద ఏం చేస్తున్నారండి? గుద్దుతున్నారంట. మీకేమి తోచుచున్నది అంటే ఒక్కొక్కరు కూడా యేసు ప్రభు వారి యొక్క ముఖం మీద ఏం చేస్తున్నారు? గుద్దుతున్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దినారు. ఉమ్మేసి గుద్దుతున్నారా అంటే ప్రతి ఒక్కడు ఉమ్మేయటం ఆయన గుద్దటం, ఉమ్మేయటం ఆయన గుద్దటం. ఎంతమంది ఉమ్మేసి ఉంటారు చెప్పండి మీ అంచనా ప్రకారం? ఇంతకుముందు చెప్పే ఒకసారి ఎంతమంది ఉమ్మేసి ఉంటారు ఆయన ముఖం మీద? ఏమన్నా ఒక ఆలోచన ఉందా?
ఆ? ఆ, 600 మందికి పైగా ఆయన ముఖం మీద ఉమ్మేసి గుద్దారట. ఎంతమంది? సుమారు 600 మందికి పైగా ఆయన ముఖం మీద ఉమ్మేసి గుద్దుతున్నారట. అంటే 600 మంది ఒక ముఖాన్ని గుద్దితే ఆ ముఖం ఎలా ఉండిద్ది చెప్పండి? ఆ ముఖం ఎలా ఉండిద్ది? తన స్వరూపంను కోల్పోయాను, అతడు సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా కనబడిన విధానాన్ని మనం బైబిల్లో చూస్తున్నాం. అతని స్వరూపమైనను సొగసైనను లేదు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 53:2 వచనం. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయన అతడు ఆయన ఎదురు పెరిగను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదంట. అంటే అతని ముఖమందు స్వరూపం లేదు. గత వారం కూడా నేను చెబుతూ వచ్చా, యేసు ప్రభువు వారు కొండ మీద సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ మార్గంలో కూడా కొంతమంది ఎక్కువ హైట్ ఉండే కొండ కాదులేండి, ఏదో మనకి కొద్దిగా సమీపంలో ఉన్న కొండ అంత హైట్ ఉండొచ్చు. ఆ కొండ మార్గంలో కూడా చాలా మంది వెళ్తూ ఉంటే ఆ ముఖాన్ని చూసి అనుకుంటున్నారంట, అసలు ఈ మనిషేనా సిలువ వేస్తుంది, మనిషినేనా సిలువ వేస్తుంది అని అనుకుంటూ వచ్చారంట చాలా మంది. అంటే తన స్వరూపాన్ని కూడా కోల్పోయాడు. ఏ రూపాన్ని అయితే ఆయన కలిగి లోకానికి వచ్చాడు, ఏ స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు, ఎటువంటి స్వరూపం కలిగిన వాడికి ఈ లోకానికి వచ్చాడు, ఎటువంటి స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకంలో ఉంటాడు, ఆ స్వరూపాన్ని ఆ యొక్క మహిమతో కూడిన స్వరూపం, ఆ ఘనమైన స్వరూపాన్ని యేసు ప్రభువు ఏమయ్యాడు? కోల్పోయాడు. అంటే తన స్వరూపాన్నే కోల్పోయేంత పాటలు ఎందుకు పడాలి ఆయన? ఆయన తన స్వరూపాన్ని అంటే తన ముఖ రూపాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. అన్ని పాటలు మన కొరకు పడుతున్నాడు. ఎందుకు అన్ని కష్టాలు పడుతున్నాడు? అన్ని పాటలు దేని కొరకు పడినంటే మనల్ని మహిమ గల సంఘముగా సిద్ధపరిచి తండ్రి రాజ్యంలో దేవుని యొక్క మహిమతో కూడిన సంఘముగా ఉంచడం కొరకై మన నిమిత్తమే యేసు ప్రభువు వారు తన స్వరూపాన్ని కూడా పోగొట్టుకుని, తన ముఖ కాంతిని కూడా పోగొట్టుకుని, లేత ముఖ వల్ల పెరిగిన తన యొక్క ముఖ రూపాన్ని, తన స్వరూపాన్ని, తన మహిమతో కూడిన రూపాన్ని కూడా పోగొట్టుకుని మనల్ని తండ్రి ఎదుట మహిమ గల సంఘముగా, అంటే తన రూపాన్ని పోగొట్టుకుని మనకి మహిమ గల సంఘం అనే స్వరూపాన్ని ఇవ్వటం కొరకై తన రూపాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మనం మహిమ గల సంఘంకి ఎలా సిద్ధపరచబడుతున్నాం అంటే ఆయన తన స్వరూపాన్ని కోల్పోవడం ద్వారానే, ఆయన తన స్వరూపాన్ని కోల్పోవడం ద్వారా మనలో జీవం ఎలా వస్తుంది? ఆయనలో ఉన్న జీవం ఆయన పోగొట్టుకుని భూమి మీద మనకి జీవాన్ని ఇవ్వడం ద్వారా మనలో జీవం వస్తుందంటే మనలోకి వచ్చినవన్నీ కూడా ఆయన పోగొట్టుకుంటేనే మనలోకి వచ్చినాయి. అందుకంటాడు కలిగినది ఏది ఆయన లేకుండా, అంతే, ఏదైనా ఆయన లేకుండా మనకు కలిగినవన్నీ కూడా ఆయన లేకుండా ఏది మనకు కలగట్లేదు. ఆయన ద్వారానే సమస్తం. చూడండి, యేసు ప్రభువు వారిని ఆయనను గుద్దారంటే ఆయన మొక్క మీద ఉమ్మేసి దాదాపు 600 మంది గుద్దినప్పుడు తన స్వరూపాన్ని కోల్పోతున్నాడు, తన ముఖ రూపాన్ని కోల్పోతున్నాడు. ఈ గుద్దిన తర్వాత యేసు ప్రభు వారి మీద సిలువ వేసినప్పుడు ఆయన యేసు ప్రభు వారు సిలువ పెట్టి ఆయన భుజం మీద సిలువను పెట్టినప్పుడు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తుంటే ఒక సహోదరి వచ్చి తెల్లని వస్త్రము తీసుకొచ్చి ఆయన ముఖాన్ని ఇట్లా అద్దిందంట. ఏం చేసింది? అద్దింది. అప్పుడు ఆ ముండ్ల కిరీటం, ఆ ముఖ స్వరూపం ఆ యొక్క గుడ్డ మీదకి వచ్చిందంట. చాలా మంది చెబుతూ వస్తారు. ఆ గుడ్డ గురించి కూడా చాలా స్టోరీ ఉంది. దాని గురించి ఇప్పటికీ ఆ గుడ్డలో యేసు ప్రభు వారి ముఖం మీద అద్దిన గుడ్డ ఉందని చెప్పి చాలా మంది చెబుతూ వస్తారు. ఇప్పటికీ అంటే కొంతమంది వీడియోస్లో కానీ ఆయా కోణాల్లో చూపిస్తూ వస్తారు. మరి అది నిజమేంతో అబద్ధమేంతో అది దైవచిత్తంలో కానీ ఉందైతే నిజమని అయితే చెప్తారు. కాబట్టి ఆయన స్వరూపాన్ని కూడా కోల్పోయాడు. ఎవరి కోసం? ఈ పాటలన్నీ ఎవరి కోసం? ఈ కష్టాలన్నీ ఎవరి కోసం? లేత మొక్క వల్ల పెరిగిన వాడు. లేత మొక్క అంటే ఏంటి? ఒక చక్కటి మొక్క అప్పుడే యవన ప్రాయంలోకి వస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బాల్యం లాంటి మొక్క. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా లేత మొక్క అంటే ఏంటో తెలుసా? మన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? మృదువుగా ఉంటారు. బాగా ఆలోచించే చెబుతుంది జ్యోతాకం బట్టి. మృదువుగా ఉంటారు. ఎలా ఉంటారండి? ఆ పిల్లలు చెయ్యట పట్టుకుని మనం ఇట్లా లాగితే ఏమైద్ది? కందిపోతుంది. మన చేతులు లాగితే బండబండి కాబట్టి ఏం కాదండి, మంచిదే. కాబట్టి చిన్నపిల్లలు ఇట్లా ఓర్ని చేయి లాగినా బొగ్గలు లాగినా ఎట్లుండదు? అబ్బా బాగుండవురా, అమ్మలాగా ఉండవు, నాన్నలాగా ఉండవు, బొగ్గలు లాగుతావు.
వచ్చినోడల్లా బొగ్గలు లాగుతూ ఉంటే మొహం ఏమైంది? ఒక రోజుకి ఉబ్బి ఎంత అయింది? ఒక రోజుకి ఎంత అయింది? ఉబ్బిపోయి ఎంత అయింది? లాగి అంటే యేసు ప్రభువు ముఖం మీద ప్రతి ఒక్కడు 600 మంది చిల్లర వచ్చి ముఖం మీద గుద్దుతుంటే ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల లాంటి శరీరం లాంటి వాడైనా, అలాంటి మృదువైనది, అలాంటి సున్నితమైన శరీరం కలిగిన ఆయన ముఖం మీద అందరూ వచ్చి గుద్దుతుంటే ఆయన స్వరూపాన్ని కూడా కోల్పోయాడు. ఎందుకు? ఈ పాటలన్నీ దేనికి? ఈ కష్టాలన్నీ దేనికి? అసలు ఆయన దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడుగా ఉండ ఆయన ఈ కష్టాలన్నీ ఎందుకు పడాలి? ఈ పాటలన్నీ దేనికి? మనల్ని మహిమగల సంఘంగా చేయడానికి. ఎందుకండి? మనల్ని మహిమగల సంఘంగా చేయడానికి ఆయన ఎన్నో పాటలు పడుతున్నాడు. ఆయన ఎంతగానో అనేకులు ఆయన మీద పడుతున్నారు, ఆ భారాన్ని భరిస్తున్నాడు. అనేకులు ఆయన బంధిస్తున్నారు సంఖ్యల చేత, ఆ భారాన్ని భరిస్తున్నాడు, ఆ బాధను భరిస్తున్నాడు. ఇంకా అనేకులు అరచేతులతో ఆయన కొట్టి ఏళన చేస్తున్నారు, ఇది భరిస్తున్నాడు. ఇంకా ఆయన గుద్దుతున్నారు. ఇవన్నీ ఎందుకు భరిస్తున్నాడంటే, ఎందుకు ఈ బాధలని, ఈ యొక్క కష్టాలని, ఈ యొక్క పడరాని పాటలు ఎందుకు పడుతున్నాడంటే మనల్ని మహిమ గల సంఘముగా చేయడం కొరకాయ. దేని కొరకండి? మనల్ని మహిమ గల సంఘముగా చేయడం కొరకు. ఏ మాత్రము కూడా దేవుని మహిమ లేని వారిగా మనం ఉండకూడదని, ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క మహిమలో నుండి ఎక్కడ మనం తప్పిపోకూడదని, మహిమ గల సంఘముగా మనం నిలవబడి ఉండాలని మన కొరకే ఇన్ని పాటలు పడి చివరికి ఆయన దేహాన్ని, ఆయన రక్తాన్ని మన మధ్యలో ఉంచాడు. ఎందుకు? ఆ మహిమతో కూడిన స్వరూపాన్ని ఎక్కడ పోగొట్టుకుంటామో, ఎక్కడ నష్టపోతామోనని, నష్టపోకూడదని మనం సరి చేసుకోవాలని, దేవుని మహిమ గల సంఘంగా మనం ఉండాలని, మన కొరకే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకే దారబోసి ఆ శరీరాన్ని తిని ఆ రక్తము త్రాగటం ద్వారా ఆ మహిమ గల సంఘముగా మనం ఉండాలని, ఆ దేవుని మహిమ గల సంఘంగా మనం ఉండాలని, ఆ దేవుని మహిమను మనం కోల్పోకూడదని మన నిమిత్తమై కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పడుతున్న పాటను చూడగా ఎన్నో గొప్పవి. ఎవరండి తన స్వరూపాన్ని పోగొట్టుకునే వాళ్ళు? ఎవరు చెప్పండి? ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువసేపు నిద్రలో పోతున్నారు. నిద్ర ఎక్కువసేపు ఎందుకు పోతారు తెలుసా? ఎక్కువసేపు నిద్రపోతే ముఖంలో ఎక్కువసేపు నిద్రపోతే ముఖంలో తేజస్సు ఎక్కువ వచ్చిందంట. స్వరూపం ఏమొచ్చిందక్క? ఆయిల్ వచ్చిందా? ఆరోగ్యం కాదు. ఎక్కువసేపు నిద్రపోతేనంట ముఖంలో మంచి కాంతి ఉండిద్దంట, మంచి రూపం వచ్చిందంట. ఇంకా చాలా మంది చెబుతారు ఎక్కువసేపు నిద్రపోతే ఏమొచ్చిందక్క? నల్లమచ్చలు కూడా పోతాయా? అంటే మనం ఎక్కువసేపు నిద్రపోతున్నాం, అందుకే మనకు అన్ని మచ్చలు ఉన్నాయి. ఉంటాం. కారణం ఏంటంటే ఎక్కువసేపు నిద్రపోవట్లా. ఇక నుంచి నిద్రపోండి, అందరూ మందిరంలో కూడా నిద్రపోండి, ఏ బాధ ఉండదు. మందిరం వచ్చేది నిద్ర మంచిది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, ఇక్కడ దేవుని యొక్క మాట చూసినట్టు ప్రియులారా, ఆయన ముఖం మీద గుద్దుతూ వస్తున్నారు. అసలు ఆయన స్వరూపాన్ని కోల్పోతాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు మహిమల సంఘంలో సిద్ధపరచడానికి, ఎంత గొప్ప ధన్యతలో తీసుకురావడానికి ఆయన ఎన్ని పాటలు పడుతున్నాడు. మన మందిరానికి రావడానికి ఎన్ని పాటలు పడతాము? అసలు కరెక్ట్ టయానికి ఏ రోజు వచ్చాం? ఒక్కరోజైనా కరెక్ట్ టయానికి మందిరానికి రావడానికి పాటలు పడతామా? మరి అది మన చరిత్ర. ఆయనేమో మన పడ్డ బలహీనతని తీసేయడానికి ఎన్నో పాటలు పడుతుంటే, మనం మందిరానికి రావడానికే పాటలు పడతాం. నడు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, జ్యోతక్క బయటికి వెళ్ళిందా, ఈరోజు చేపల కూర వండాలి, చికెన్ వండాలి, నా ఇంటికాడ చాలా కష్టం అన్నా, అదిగా ఈయనే చేశాడు, ఆయనే చేశాడు అని ఎన్ని మాటలు చెబుతాం మనం. ఒకళ్ళని కాదు, ఎంతమంది ఈ పాటలన్నీ చెబుతాం, కానీ ఆ మందిరానికి వెళ్ళడానికి పాటలు పాడం. కానీ మందిరం ఆగిపోవడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో వంకలు పెడతాం, కానీ ఎన్నో వంకలు చెబుతాం, కానీ మందిరంకి వెళ్ళడానికి అవకాశం చూసుకోలేం. కానీ ఆయన చూడండి, తన స్వరూపాన్ని కోల్పోతున్నాడు. ఎందుకంటే మనము మహిమగల సంఘంగా దేవుని రాజ్యంలో ఉండాలని, దేవుని రాజ్యంలో మనం నివసించాలని, దేవుని రాజ్యంలో ఉండాలని, ఆ మహిమగల సంఘంగా మనల్ని ఉంచడం కొరకై ఆయన ముఖంలో ఉన్న స్వరూపాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని పాటలు పడుతున్నాడు చూడండి. ఇది ఎన్నో మాట అక్క? 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. 5వ మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఎన్నో మాట ఇది? 5వదిగా. 4వదిగా ఏంటి? మొదటిగా క్షమించండి, క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలు. ఎలాంటి పాటలు పడినాయి, ఎలాంటి కష్టాలు పడినాయి అంటే
మొదలుగా అందరి భారాన్ని భరిస్తున్నాడు. సైనికులందరి భారం, మన భారాన్ని కూడా. 2, ఆయన బంధించబడ్డాడు. 3, అందరూ ఆయన అరచేతితో కొట్టారు, హేళన చేశారు, అయినా భరించాడు. 4, ఆయన గుద్దేరు, అయినా భరించాడు. ఇక 5వ మాట ఇక్కడ రాయబడుతున్నమాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఎన్నో వచ్చినామమ్మా? 67వ వచనం, 65 నుండి కూడా చూడొచ్చు. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, వీడు దేవదోషణ చేశాను, మనకి ఇక సాక్షులతో పని ఏమిటి? ఇదిగో ఈ దోషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణముకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచించమనిరి. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 5వ కోణం ప్రియారా, ఆయన పడుతున్న పాటలలో ఇది మనకు తెలిసిన మాటే, ఉమ్మి వేయబడింది ఆయన ముఖం మీద. ఇంతకుముందు చెప్పాం కదా, ఎంతమంది ఆయన ముఖం మీద ఉమ్మేశారు? 600 మంది ఉమ్మేశారు. కుడియడంగా 600 మంది గుద్దారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది. ఆయన ముఖం మీద ఏం చేయబడిందండి? ఉమ్మి వేయబడింది. సరే, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది. ఒక్కసారి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ పక్కనుండే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళ నోటు వాసన ఎలా ఉంది చూడండి. ఎలా ఉండిద్ది అక్క? మామూలుగా మనిషికి దేహంలో నుండి వచ్చే వాసనే మనం భరించలేం, అవునా? మరి ఒక మనిషి నోట నుండి వచ్చే ఉమ్ము యొక్క వాసన ఇంకెలా ఉండిద్ది? ఒక్కొక్కసారి మనమే దాన్ని భరించలేం. తేపులు వస్తే చూడండి, పులి తేపులు అంటారు, అరగకు వచ్చే తేపులు ఉంటాయి. అవి చూస్తే ఎలా ఉంటాయి? ఆ బాత్రూమ్కి వెళ్తే ఎలాంటి వాసన వచ్చిందో అలాంటి వాసన నోట్లో నుండి వస్తుంది, అవునా కాదా? అంత దుర్వాసన ఉండిద్ది. మరి ఒక్కొక్కడు వచ్చి అంతమంది ఆయన ముఖం మీద ఉమ్మేస్తుంటే ఆ కంపు ఎలా ఉండిద్దో చెప్పండి. ఆ కంపు ఎలా ఉండిద్ది? 600 మంది ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ఎవరికి ఏ రోగం ఉందో తెలియదు. కొంతమంది ఉమ్మేస్తే ఉమ్మును బట్టి టీబీ అనే రోగం వచ్చింది, ఉమ్మును బట్టి నిమ్మొచ్చింది. ఆ ఉమ్మును మనం తొక్కితే, అవునా? మరి యేసు ప్రభు ముఖం మీద ఇన్ని రకాలు వేస్తున్నారు. ఆయన ముఖం మీద 600 మంది ఉమ్మేస్తున్నారు. 600 మంది ఉమ్మేస్తున్నారు. ఎవడెవడు ఏ రోగంతో ఉన్నాడో తెలియదు. అంటే మానవాళి సమస్త రోగాలకు సంబంధించిన ప్రతి భారాన్ని కూడా ఆయన భరించాడు. ఏం చేశాడండి? ప్రతిదీ కూడా, రోగంతో కూడిన ప్రతిదీ ఆయన ముఖం మీద పడిన ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన ప్రతి ఒక్క ఉమ్మును కూడా ఆయన భరిస్తూ వచ్చాడు. అసలు దుర్వాసన భరిస్తున్నాడు, ఆ కంపును భరిస్తున్నాడు. ఎందుకు ఆ కంపును భరిస్తున్నాడు? ఆ దుర్వాసన ఎందుకు భరిస్తున్నాడు అంటే, ఆ దుర్వాసన కొట్టేవాడు కూడా మహిమగల సంఘముగా అవ్వాలని. అసలు ప్రభు ప్రణాళిక చూస్తే మానవుడికి ఊహకి మించింది. మానవుడు ఊహకి మించింది. ఆయన మీద పడిన వారు కూడా మహిమగల సంఘం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన బంధించిన వారు కూడా మహిమగల సంఘం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన అరచేతితో కొట్టి హేళన చేసిన వారు కూడా మహిమగల సంఘం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన గుద్దిన వారిని కూడా ఆయన మహిమగల సంఘం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని కూడా మహిమగల సంఘం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎంతో మంది ఆయన ముఖం మీద ఉమ్మేశారు, 600 మంది చిల్లరు. ఆ వాసన ఎంత ఉండిద్దో చూడండి. ఎంత కంపు కొడుతూ ఉండిద్ది ఆ ముఖం అంతా కూడా. ఎంత కంపు కొట్టినా, ఎంత దుర్వాసన కొడుతున్నా ఆ కంపు అంతా కూడా భరిస్తూ వచ్చాడు. ఒక్క మాటల్లా, ఒక్క నోరు తెరిచి ఒక్క మాటల్లా ఎందుకు అంత భరిస్తూ వస్తున్నాడు? ఎందుకు ఆ కంపు అంతా భరిస్తూ వస్తున్నాడు అంటే, ఆ ఊసిన వాడు కూడా, ఆ ఉమ్ము వేసిన వాడు కూడా మహిమగల సంఘముగా చేయబడి దేవుని రాజ్యంలో ఉండాలని ఆ ఉమ్మి వేసి ప్రభు మీద ఉమ్మేసిన వాడు కూడా మహిమగల సంఘముగా చేయబడాలి, స్వరక్తం ద్వారా కడగబడి దేవుని రాజ్యంలో ఉండాలని ఆ ఉమ్మి వేసిన వాడి పొరపాట్లు కూడా ఆయన భరిస్తూ వస్తున్నాడు. ఎన్నో పాటలు పడి. ఎందుకోసం ఇదంతా? ఏంటక్క అప్పుడే సదిరేస్తున్న బ్యాగు? ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఉమ్మి వేసిన వాడు కూడా మహిమగల సంఘం ఉండాలని ఇష్టపడుతున్నాడంటే అదే దేవుని ప్రేమ. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 5వ మాట ఇది
ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తుంది. అంటే ఆ దుర్వాసన కూడా భరిస్తూ వస్తున్నాడు, ఆ కంపును కూడా భరిస్తున్నాడు, ఆ వాసన కూడా భరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన వాడు కూడా విడవబడకూడదు, నరకానికి వెళ్ళకూడదు. అసలు చూడండి ప్రభు ఆలోచన. ఆయన మీద పడినవాడు నరకానికి వెళ్ళకూడదని చూస్తున్నాడు, ఆయన్ని బంధించిన వాడు నరకానికి వెళ్ళకూడదని చూస్తున్నాడు, ఆయన అరచేలతో కొట్టి ఆయన హేళన చేసిన వాడు కూడా నరకానికి వెళ్ళకూడదని చూస్తున్నాడు, ఆయన గుద్దిన వాడు కూడా నరకానికి వెళ్ళకూడదని చూస్తున్నాడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వాడు కూడా నరకానికి వెళ్ళకూడదని చూస్తున్నాడు. అంటే ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. మన ముఖం మీద ఉమ్మి వేసినోడు బాగుండాలని ఎప్పుడైనా దీవిస్తామా? చెప్పండి, బాగుండాలని ఎప్పుడైనా దీవిస్తామా? ఏమంటాం? మామూలుగానే నీ కళ్ళు కాపాడతలేదా అంటాం. ఇంకా ముఖం మీద ఉమ్మేస్తే ఇంకెన్ని తిడతామో మనం. కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? కళ్ళు నెత్తి మీదకి ఎప్పుడు వెళ్తాయి? వాళ్ళు వెళ్తాయా కళ్ళు నెత్తి మీదకి? కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? కళ్ళు కింద పెట్టుకున్నావా? ఎన్ని తిడతామో కనబడతలేదే నీకు? ఎన్ని మాట్లాడటం? మరి ఆయన ముఖం మీద అంతమంది ఉమ్మేస్తుంటే కళ్ళల్లో పడవచ్చు, కన్ను రెప్పల మీద పడవచ్చు, ముక్కు మీద పడవచ్చు, ఆ యొక్క నుదుటి మీద పడవచ్చు, ఆయన పెదాల మీద పడవచ్చు. మరి అయినా ఆ యొక్క ముఖం మీద పడిన ముమ్ముని ఆయన ఓర్చుకుంటున్నాడు. ఎందుకోసం? ఆ ముఖం మీద ముమ్మేసిన వాడు కూడా విడవబడకూడదు. ఆ వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి రావాలి, ఆ వ్యక్తి కూడా దేవుని రాజ్యం నుండి దేవుని స్తుతించాలి. అందుకని ఈ లోకంలో ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన ఆయన ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఎందుకంటే ఆ ఉమ్ము వేసిన వాడు కూడా మహిమ గల సంఘం ఉండటం కొరకై ఆ ఉమ్ము వేసిన ఓర్చుకుంటున్నాడు. అది ప్రభు పడుతున్న పాటలు. ఇంకా కొన్ని ఉండే రెండు చూద్దాం. దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఎన్నో మాటకి ఇది 5. ఇక 6వ విషయాన్ని చూద్దానండి. 6వ మాటను చూసినట్టే మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. ఆరోదిగా ఆయన కొరడాలతో కొట్టించి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఎన్నో మాట అండి ఇది. ఆరోదిగా ఆయన కొరడాలతో కొట్టించినాడు. అంటే ఎవరైతే ఆయన కొరడాలతో కొట్టించారో, ఎవరు కొట్టించారు అసలు కొరడాలతో? చూడండి అక్కడ రాయబడిన మాట. ఎవరు కొట్టించాడు? ఎవరు కొట్టించింది? ఎవరు? పిలాతు. ఎవరు కొట్టించారు? పిలాతువే ఎవరిని కొట్టించారు? యేసు ప్రభువును కొరడాలతో కొట్టించాడు. అంటే పిలాతు కూడా మహిమగల సంఘముగా ఉండాలని యేసు ప్రభువారు అక్కడ కష్టాలను భరిస్తున్నాడు, పడరాని పాటలు పడుతున్నాడు. ఎన్నో కొరడాలతో కొడుతున్నారు. ఏం చేస్తున్నారండి? ఎన్నో కొరడాలతో కొడుతున్నారు. మన వీపు మీద స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక టీచర్ ఒక దెబ్బేస్తే మనం ఓర్చుకుంటామా? బయట తిట్టపోయినా లోపల ఎన్నో తిడతాం. తిట్టరానా? ఎన్నో తిడతారు. బయటికి ఏమనరు, ఎన్నో తిడతా ఉంటారు. అవసరమైతే పేరెంట్స్ని కూడా పిలుచుకొస్తారు, నన్ను కొట్టాడని చెప్పాను. ఈ మధ్య ట్రెండ్ మారిపోయింది. టీచర్లు స్టూడెంట్ని కానీ కొడితే అది పెద్ద కేసు అవుతుంది, పెద్ద కేసు అయిపోతుంది. కానీ యేసు ప్రభు వారిని ఎంతోమంది, దాదాపు 39 కొరడా దెబ్బలు కొడుతుంటే ఆ శరీరం ఎలాంటిది? ఒకటి అది ఆలోచించండి. ఆ శరీరం ఎలాంటిది? ఇవిడే మనం కిరణాల గురించి ఒక మాట అనుకుంటూ వచ్చాం బయట. ఏమని? వాళ్ళకి దెబ్బ తగిలింది, కానీ మనం ఏమన్నాం? వాళ్ళ చేతులు బండబారిపోయినాయి కాబట్టి వాళ్ళ దెబ్బలు అలవాటు అయిపోయినాయి అంటాం. అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. దెబ్బలు తగ్గుతున్నాయి అనే పనులు కూడా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు, జీవనోపాధి కాబట్టి అలవాటు అయిపోయింది. ఆ చేతికి దెబ్బలు తాగటం, అవి జనరల్గా మానిపోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. మరి ఈయన శరీరం ఎలాంటిది? ఇది దెబ్బలకు అలవాటు పడిన శరీరమా? కాదే, లేత మొక్క వలె పెరిగిన శరీరం. ఒక లేత మొక్క ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడి శరీరం ఎలా ఉంటుందో అలా ఉండింది. మరి అలాంటి రూపము, అలాంటి శరీరం కలిగిన ప్రభువుని 39 కొరడా దెబ్బలు కొడుతుంటే ఆయన ఎలా ఓర్చుకోగలిగాడు ఆ శరీరం? మన చిన్న పిల్లలకి ఇంజెక్షన్ చేస్తే ఓర్చుకుంటారా? ఎంతసేపు గుక్కబెట్టి ఎడతారు.
అరే అలాంటి శరీరం కలిగిన వాడే ప్రభు కూడా. అలాంటి శరీరం కలిగిన ఆయన 39 కొరడా దెబ్బలు ఆయన మీద పడుతుంటే ఎలా ఓర్చుకోగలిగాడు? అదే ప్రభు పడుతున్న పాటలు అంటే, అదే ప్రభు పడుతున్న కష్టాలంటే. అన్ని కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు ఓర్చుకుంటున్నాడు. ఆ పాటలన్నీ పడుతున్నాడు. ఆ కొరడా దెబ్బల యొక్క బాధలు అన్ని, ఆ యొక్క కొరడా దెబ్బలన్నీ కూడా ఎందుకు సహిస్తున్నాడంటే, ఆ పాటలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా ఎందుకంటే ఆ కొరడా దెబ్బలు కొట్టిన వాడు కూడా మహిమ గల సంఘముగా చేయబడి దేవుని రాజ్యంలో ఉండాలి. అంటే ఆ వ్యక్తి కూడా విడవబడకూడదు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఎవ్వరును నశింపవలదని నిశ్చయింపక అందరును అంతటను మారుమోసి పొందవలనని. అంటే ఎవరిని నశింపవాలని దేవుని ఇష్టం కాదు. అందరూ అంతటను మారుమోసి పొందాలన్న దేవుని ఇష్టం. అందుకే కోడలతో కొట్టిన వాడు కూడా విడవబడకూడదు. కోడలతో కొట్టిన వాడు కూడా నష్టపోకూడదు. ఒకవేళ ఆయన తెలిసినా తెలవకపోయినా అధికారి కింద ఉన్నాడు కాబట్టి అధికారికి లోబడి ఆయన కొట్టినప్పుడు కూడా ఆ కొట్టిన వాడు కూడా నష్టపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదని కష్టాన్ని భరిస్తున్నాడు. ఆయన పాటలు పడుతున్నాడు. వారి కొరకే కాదు, మన కొరకు కూడా. ఎందుకు ఆ కొరడ దెబ్బలు కూడా అంటే 39 కొరడ దెబ్బలు లేత మొక్కలే పెరిగినైనా ఆ యొక్క కష్టాల పడరాని పాటలు ఎందుకు పడుతున్నాడంటే, ఆ కొట్టిన వాడు కానీ ఆ కొట్టేటప్పుడు చూసిన వారు అయిన మనం కానీ మహిమ గల సంఘముగా ఉండాలి. కొట్టిన వాడు విడవబడకూడదు, కొట్టించిన వాడు విడవబడకూడదు, చూసిన వారు కూడా విడవబడకూడదు. కాబట్టి అంటే ఇక్కడ ప్రభు యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క ఆలోచన, ఆయన్ని కొట్టిన వాడైనా, ఆయన్ని కొట్టించిన వాడైనా, ఆయన్ని కొట్టేటప్పుడు చూసిన వారైనా ఎవ్వరూ విడవబడకూడదు, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. అంటే దీనికి అర్థం ఏంటి? అసలు ఆయన ఎవరో తెలియకే ఇవన్నీ చేస్తున్నారు. ఆయన ఎవరో తెలిస్తే ఇవన్నీ చేయగలుగుతారా? చేయలేరు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ మనం చివరిగా 6వదిగా మనం చూసినట్టయితే ఆయన కొరడాలతో కొట్టారు అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? కొరడాలతో కొట్టారంటే అర్థం ఏంటండి? చెప్పండి. కొరడాలతో కొట్టారంటే ఆయన ఎంతగానో బాధిస్తున్నారు. ఆయన ఎన్నో పాటలు పడుతున్నాడు. ఎందుకు ఆ పాటలు పడుతున్నాడంటే ఆయన ప్రియులారా, ఎందుకు ఆ పాటలు? ఆ కొరడాలతో దెబ్బలు, ఈ పాటలన్నీ దేనికి? కొట్టినవాడు రక్షించబడాలి, కొట్టించిన వాడు రక్షించబడాలి, చూసిన వారు కూడా రక్షించబడాలి. ఎందుకు ఈ పాటలు అంటే, ఎందుకు ఈ పాటలన్నీ కూడా? మనం దేవుని రాజ్యంలో ఉండాలి. మనం మహిమ గల సంఘంగా దేవుని రాజ్యంలో ఉండటం కొరకై మన నిమిత్తమై ఆయన ఎన్నో కొరడా దెబ్బలు కూడా భరిస్తూ వస్తున్నాడు. ఎంతోమంది కొట్టినప్పుడు కూడా భరిస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప ప్రభు ఇన్ని భరిస్తున్నాడే. మనం ఏం భరిస్తున్నాం? ఏం భరించలేం. ఏ నొప్పులు వచ్చినా భరించలేం. మనం భరించగలిగే ఒకటి చెప్పండి. మన శరీరంలో బోర్డు మీద రాస్తా, మనం భరించగలిగే ఒకటి చెప్పండి. పన్ను నొప్పిని భరించలేం, కంటి నొప్పిని భరించలేం, కడుపు నొప్పిని భరించలేం, చెవి నొప్పిని భరించలేం, కాళ్ళ నొప్పిని భరించలేం, మోకాళ్ళ నొప్పులు, ఇంకా శరీర నొప్పులు, శరీరంలో ఉన్న నొప్పులు భరించలేం. ఇంకా ఇంకేట్లో ఇంకోటి రాయాలి, తలనొప్పి. నేను రాతున్నానక్క. తలనొప్పి, ఇంకా కిడ్నీ నొప్పి, బాగా గుర్తుంటున్నాయి. మంచిది. గొంతు నొప్పి, ఇంకా చెప్పండి. ఇంకే నొప్పి? గొంతు నొప్పి అయిన తర్వాత రాశా పంటి నొప్పి, నమ్మకంగా రాశా. ఫస్టే పంటి నొప్పి రాశా. ఇంకా చెవి నొప్పి కూడా రాశాను అక్క. పంటి నొప్పి రాశాను, చెవి నొప్పి రాశాను, ఇంకా మెడ నొప్పి. ఓకే, మెడ నొప్పి. గుండె నొప్పి కూడా భరించలేం, గుండెపోటు, పోటు, ఇదో పోటు నొప్పి. ఇంకా చెప్పండి. ఇంకా మరి ఏం భరిస్తాం అక్క? చివరికి మనం భరించలేని ఎందుకు తెలుసా? నేను చెబుతా చూడండి. ఇప్పటి వరకు 12 చెప్పారు. 13, 14, 15, 16, 17,
ఇంకా చెప్పాల్సిన ఏముందండి? ఇవి పంటి నొప్పి, కంటి నొప్పి, కడుపు నొప్పి, చెవి నొప్పి, కళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, శరీరం నొప్పి, తలనొప్పి, కిడ్నీ నొప్పులు, ఇంకా గొంతు నొప్పి, మెడ నొప్పి, గుండె నొప్పి. ఇంకా భరించలేని ఏంటి తెలుసా? భార్య నొప్పి, భర్త నొప్పులు, పిల్లల నొప్పులు, ఇంకా అత్తమామల నొప్పులు. ఇవన్నీ భరించలేం. ఇంక మనం భరించే నొప్పులేంది? ఏం భరించలేం. ఏ నొప్పి మనం భరించలేం. అందుకే మనం ఏ నొప్పి భరించలేం కాబట్టి ఆయన అన్ని నొప్పులు భరించాడు మన కొరకే. ఏం చేశాడండి? మనం ఏ నొప్పులు భరించలేం. అందుకే ఆయన కొరడాలతో కొట్టిన ప్రతి నొప్పి ఆయన భరించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం దేన్ని కూడా తట్టుకోలేం. దేన్ని తట్టుకోలేం. కానీ ఏ నొప్పిని కూడా మనం తట్టుకోలేం కాబట్టి అన్ని నొప్పులు మన నిమిత్తమై ఆయన పడరాని పాట్లు పడి అన్ని నొప్పులను భరిస్తూ వచ్చాడు. ఈరోజు మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఎలాంటి నొప్పులు భరించగలుగుతున్నాం? చిన్న బాధ వస్తే భరించగలుగుతున్నామా? లేదా దేవుని మీద నిందేయగలుగుతున్నాం? చిన్న నొప్పి వస్తే ఏంటి ప్రభు ఇలాంటి నొప్పి తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది? ఇలాంటి నిందలు మన జీవితాలు ఎందుకు వస్తున్నాయి? ఒక్క చిన్న నొప్పి కూడా ప్రభు కొరకు భరించలేకపోతున్నామే. లేత మక్కువలే ఉండి ఆయన 39 కొరడా దెబ్బలు ఎలా భరించగలిగాడు? ఆ నొప్పులు ఎలా భరించగలిగాడు? పడరాని పాటలు మన కొరకు ఎందుకు పడుతున్నాడు అంటే మనలో మహిమ గల సంఘంగా సిద్ధపరచాలి. నీవైనా నేనైనా సరే, మనం ఎటు ఏ పాటలు పడలేమనుకోండి, మనం పడలేం కాబట్టి మన కొరకు ఆయన పడ్డాడు. ఆ పడిన ప్రభు యొక్క మార్గంలో మనం నడవాలి. పౌలు అదే నడవడానికి కొలస్సీలో ఉన్న సంఘాన్ని చెబుతాడు. క్రీస్తు అనే తన శరీరం అనే సంఘము కొరకు క్రీస్తు పడిన పాటల్లో ఏమన్నా ఇంకా కొదువుగా క్రీస్తు ఉంచితే వాటిని సంపూర్ణం చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. నిజంగా పౌలు యొక్క ఆలోచన ఎంత గొప్పదో చూడండి. ఒకవేళ ప్రభు ఏదైనా మిగిల్చి వెళ్తే దాన్ని నేను సంపూర్ణం చేయాలనుకుంటున్నా. పౌలు ఆలోచన మన ఆలోచన వేరు. క్రీస్తు పడిన పాటలు, పడరాని పాటలు ఇవి, కొరడాపా దెబ్బలు. 39 ఇక 7వ చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం. 25 అక్క. ఇక్కడ 7వ మాట ఏంటంటే ఆయన రక్తమునే చిందించారు. ఏం చేశారండి? ఇక్కడ మనం చూస్తున్న 7వ కోణం ఏంటంటే ప్రియులారా, ఆయన రక్తమునే చిందించారు, చిందించబడింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టు 7వ మాట, యేసు ప్రభువారు ఆయన పడిన పాటలలో 7వది ఏంటంటే ఆయన రక్తమునే చిందించాడు మన కొరకు. అనేకులు ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం చిందించబడిన కూడా. అంటే చూడండి ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండేది కాక అంటున్నారు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారి యొక్క రక్తము చిందించబడుతుంది. ఆయన ఎన్ని పాటలు పడుతున్నాడు చూడండి, ఎంత కష్టాలు పడుతున్నాడు చూడండి. అందుకే పౌలు ఊరకనల్లా, ప్రభు అన్నీ చేశాడు, ఏమన్నా మిగిలిస్తే నేను సంపూర్ణం చేస్తాక. ప్రభు ఎన్నో పాటలు పడ్డాడు తన శరీరం అనే సంఘం కొరకు. ఆయన పడిన పాటలలో చాలా ఉన్నాయి. ఏమన్నా కొద్దిగో గొప్ప ప్రభు మిగిలిస్తే దాన్ని నేను సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అంటే పౌలు ఏ కోణంలో ఆలోచించాడో చూడండి. అందుకే అంటున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ఎందుకు ఊరనే అంటున్నాడా? సంఘం అనే శరీరం కొరకు ప్రభు ఎలా ప్రయాసపడ్డాడు, నేను ఆ ప్రయాసపడిన దాంట్లో ఇంకేమైనా కొదువు ఉంటే, ప్రభు ఏమైనా నా కొరకు ఏమైనా మిగిలిస్తే దాన్ని సంపూర్ణం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అంటాడు పౌలు. కొలస్సీలో ఉన్న వాళ్ళకి అసలు ఆలోచన ఊహకు అందరి మాటలు మాట్లాడుతున్నాడు పౌలు. పౌలు మాటలన్నీ కూడా మన ఊహకు మించిని. మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం పట్టి టైం పట్టింది మనకి, చాలా కష్టం. కానీ పౌలు యొక్క జీవితం చూడండి, చెప్తున్నాడు కదా ఇక్కడ యేసు ప్రభువు గురించి చూసినట్టే ఆయన రక్తమునే చిందించారంట. అంటే అన్ని పాటలు పడుతున్నాడు ప్రభు, తన స్వరక్తాన్ని కూడా చిందించడానికి ఇష్టపడుతున్నాడు.
తన రక్తంను కార్చడానికి ఇష్టపడుతున్నాడు, తన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ మందిరం ఉంది, దీన్ని కట్టేటప్పుడు ఏదన్నా చిన్న గాయమైంది, ఏదన్నా మేకులు మొలలో గుచ్చుకుంటే రక్తం కారితే, అన్న నాకు గుచ్చుకుందన్న రక్తం కారుతుందని మనం ఎంత బాధపడతాం. ఒక మేకు ఒక మొల గుచ్చుకుంటేనే మనం రక్తం కారుతుందని బాధపడుతున్నామే. ఆయన దేహంలో పంచ గాయములు పొందినటువంటి యేసు ప్రభువారు, 2 చేతుల్లో ఆయన గాయాలు, కాళ్ళల్లో గాయములు, హృదయంలో బల్లెపోటు, తలకు ముళ్ళ కిరీటం, వీటిల్లో నుండి ఆయన రక్తం కారుతుంటే, ఈ రక్తం కారుతున్నటువంటి పాటలన్నీ కష్టాలండి ఎవరి కొరకు? ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టినవాడు కానీ, ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, హృదయంలో బల్లెపోటు పొడిచిన వాడు కానీ, వాని కొరకు రక్తం ఎందుకు కారుస్తున్నాడంటే వాళ్ళు కూడా మహిమ గల సంఘంగా ఉండాలని. ఎందుకండి? వారు కూడా మహిమ గల సంఘంగా ఉండాలని. అంటే మా మీద, మా పిల్లల మీద ఉంచమన్నారు కొంతమంది. యేసుప్రభు రక్తం కార్చడానికి కారణమైనటువంటి ప్రజలు, వాళ్ళకు తెలియదు యేసుప్రభు ఎవరన్నది కూడా. ఆ ప్రజలు కూడా మహిమ గల సంఘంగా ఉండాలని, ఆయన పొడిచిన వారు కానీ, ఆయన గాయపరిచిన వారు కానీ, ఆయన కొట్టి ఆయన నిందించిన వారు కూడా మహిమ గల సంఘంగా ఉండాలని ఈ కష్టాలు, ఈ బాధలు అందరి కొరకు ఆయన భరిస్తున్నాడు. నిజంగా ప్రభు పడే కష్టాలు, ప్రభు పడే బాధలు ఎంత గొప్ప ఆలోచించండి. ఏ మానవుడు పడగలుగుతాడని? ఏ మానవుడు భరించగలడు ఆ కష్టాలు, ఆ బాధలు? ఎవరైనా భరించగలుగుతాడా? ఒక రక్తం అంటే చివరి రక్తం బొట్టు వరకు కూడా కార్చేస్తున్నాడు. అసలు ఒక్క రక్తాన్ని కూడా ఉంచుకోవడానికి ఇష్టపడతాడు, చివరి రక్తం బొట్టు వరకు కూడా ఆయన చిందిస్తున్నాడు. అంటే తన రక్తాన్ని చిందించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అంటే ఎంతగా మానవుడు మహిమ కలిగిన వాడు ఉండాలని, దేవుని రాజ్యంలో ఉండాలని ఎంతకి ఇష్టపడుతున్నాడు అక్కడ కనబడుతుంది మనకి. అక్కడ ప్రియులారా, ప్రభు పడిన పాటలు, క్రీస్తు సంఘము కొరకు, సంఘమనే ఆయన శరీరం కొరకు పడిన పాటలు, ఎలాంటి పాటలు పడినా, ఎలాంటి కష్టాలు పడ్డాడంటే, ఒకటి ఆయన మీద అనేకమైన సైనికులు పడ్డారు, ఆ భారాన్ని భరించాడు, ఆ కష్టాన్ని భరించాడు. ఆ యొక్క పడిన పాటలు ఆ కష్టాన్ని భరించాడు. 2, ఆయన బంధించారు, ఆ కష్టాన్ని భరించాడు. 3, కొందరు ఆయన అరచేలతో కొట్టి హేళన చేశారు, ఆ కష్టాన్ని భరించాడు. 4, ఆయన గుద్దారు, కష్టాన్ని భరించాడు. 5, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆ కష్టాన్ని కూడా భరించాడు. 6, ఆయన కొరలతో కొట్టించారు, ఆ కష్టాన్ని కూడా భరించాడు. 7, ఆయన రక్తాన్ని చిందించారు, ఆయన ఆ కష్టాన్ని కూడా భరించాడు. ఈ పాటలన్నీ దేని పడుతున్నాడు? పాటలు అంటే కష్టాలు. ఇవన్నీ దేని కొరకు? ఇవన్నీ దేనికంటే మనల్ని మహిమ గల సంఘముగా, మనల్నే కాదు, ప్రభుకి ఎంత కీడు చేసిన వారు కూడా, ప్రభుకి ఎంత నష్టం చేసిన వారు కూడా, ప్రభు దేహానికి ఎంత హాని చేసిన వారు కూడా మహిమ గల సంఘముగా ఉండాలని ఆయన ఇన్ని పాటలు పడుతూ వస్తున్నాడు. దీని విషయమై పౌలు అంటాడు, ఈ ప్రభు పడిన పాటల విషయమై పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇంకొకసారి అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 182, కొత్త నిబంధన. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము. పౌలు ఎలా చెబుతున్నాడు చూడండి. క్రీస్తు పడిన పాటలలో, క్రీస్తు పడ్డాడు పాటలు ఎందుకు? శరీరం అని ఆయన సంఘం కొరకు క్రీస్తు పాటలు పడ్డాడు. ఏమన్నా కొదువైన వాటి యందు, పౌలు ఏమంటాడండి? సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు అంటే ఏదైనా కొద్దిగా గొప్ప ఏమైనా తక్కువగా ఉంటే ప్రభు పడిన పాటలలో దాన్ని నేను సంపూర్ణం చేయాలనుకుంటున్నా. పౌలు ఎంత గొప్ప మాటలో చెప్తున్నాడు చూడండి. అంటే ప్రభు విడిచెళ్ళిన పరిచర్య, ఒకవేళ ప్రభు ఏమన్నా దేవుని రాజ్యం కొరకు ఏమన్నా పరిచర్య సంపూర్ణం చేయనిది ఏమన్నా ఆగి ఉంటే అది నేను సంపూర్ణం చేసేస్తా. ఇంకెవరికి నేను అవకాశం ఏమను. ఆ పరిచర్య నేను సంపూర్ణం చేయాలిక. ప్రభు పడిన ప్రయాసం అది అర్థం కాకూడదు. ప్రభు పడిన పాటలలో ఏ కొద్దిగా ఏమైనా ఉంటే, అంటే ఏదైనా చిన్నదో గొప్ప ఒకటే అరా ఆగిపోయి ఉంటే దాన్ని నేను సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నాను అంటాడు కొలస్సీలకు రాసు. పౌలు లాంటి వారు ఈరోజు సంఘాలు ఎక్కడ ఉండారండి? ప్రభు పనిలో ఏమైనా కొరత ఉంటే దాన్ని సంపూర్ణం చేయడానికి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అధికారం కోసం, కానుక బాక్సుల కోసం, డబ్బుల కోసం కొట్లాడుకునే వాళ్ళు మందిరాల్లో ఉంటారు. కానీ
సంఘంలో ఎక్కడున్నారు చెప్పండి? పౌలు లాంటి వాళ్ళు ఉండారా? ఉంటే ఈరోజు మందిరాలు ఎట్టేందుకు తయారవుతాయి? ఎట్టేందుకు ఉంటాయి? పౌలు లాంటి వాళ్ళు లేరు. క్రీస్తు పడిన పాటలలో నా వంతు నేను పాటలు పడాలన్న వాడు సంఘాల్లో లేరు. నేను పులిపేట ఎక్కాలా, పులిపేట మీద పాట పాడాలా, పులిపేట మీద నుంచాలా, కాను బాక్స్గా లెక్కేయాలా, బల్ల బంచాలా, బల్ల దగ్గర నేనే ప్రార్థన చేయాలా, బల్ల దగ్గర నేనే ఉండాలా, ఇంకా చివరి ప్రార్థన నాకే సేవకుడు ఇవ్వాలా, నేనే చేయాలా, ఇంకా ఇక అన్నీ నా మీదే, అన్నీ నేనే ఉండాలి. ఇన్నే నీకు కావాలనుకున్నప్పుడు నీ ఇంట్లోనే ఒక సంఘం పెట్టుకుంటే అయిపోయేది. నీ ఇంట్లోనే ఒక సంఘం పెట్టుకుంటే అయిపోయేది. ఈరోజు పౌలు లాంటి వారు లేరు సంఘంలో. పౌలు ఏమంటాడు? క్రీస్తు పడిన పాటలలో ఏమన్నా కొదువు ఉంటే నేను దాన్ని సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నా. ఈరోజు ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా, రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన క్రైస్తవుడుగా ఈ లోకంలో మనం ఉండామంటే మహిమగల సంఘం అంటే, అసలు నిజమైన మహిమగల సంఘం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు పడిన పాటలలో ఏమన్నా కొదువు కనబడుతుంటే దాన్ని సంపూర్ణం చేసిన వాడే మహిమగల సంఘం అంటే. వాళ్ళు ఎత్తబడతారు మహిమగల సంఘముగా. అర్థమవుతుందండి? ప్రభువు చేసిన పనిలో ఏమన్నా కొదువు ఉందా? ఏం కొదువు లేదు. ఒకవేళ ఏదైనా సంపూర్ణం చేయాల్సి వస్తే, మనవంతు మనం ఏదైనా సంపూర్ణం చేయాల్సి వస్తే దాన్ని సంపూర్ణం చేయటమే. వాళ్ళే మహిమగల సంఘంగా ఎత్తబడతారు. అంటే ఇలాంటి వాళ్ళు మహిమగల సంఘంగా చేయబడటానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆ చేయబడిన వారు ఎలా ఉండాలా? క్రీస్తు పడిన పాటలలో అపోస్తుడైన పౌలు వలె. ఏమంటాడు పౌలు గారు? అందుకే నాకు బైబిల్లో యేసు ప్రభు వారి తర్వాత దేవుడు తన కుమారుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై అన్నారు. యేసు ప్రభు వారి తర్వాత బాగా ఇష్టమైన వారు ఎవరంటే పౌలే. కొత్త నిబంధనలో బాగా ఇష్టమైన వారు ఎవరు? పౌలు అంటే నాకు బాగా ఇష్టం. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ బాగా ఇష్టమైన వారు పౌలే. నేను ఏదైనా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువ పౌలు పత్రికలు చదువుతా. ఏది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ కొలసీలను, ఎఫెసీలను ఈ బాగా చదువుతా. ఎందుకంటే ఏదైనా బాధ వేసినప్పుడు బాగా చదువుతా. దాంట్లో పౌలు ఆదరణకరంగా మాట్లాడే చాలా ఉంటాయి. నేను ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నా నన్ను సవాలుతో మాట్లాడతాడు పౌలు. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు ఇది సవాలుతో కూడిన మాట కాదు. అసలు ఈ మాట అర్థం చేసుకుంటే ఎంత గొప్ప ధన్యత. యేసు ప్రభు వారు తన శరీరం అనే సంఘం కొరకు ఎన్నో పాటలు పడ్డాడు. ఇవి జనరల్గా ఒక 7 చూపించే మీకు ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో పాటలు పడ్డాడు. ఆయన పడిన పాటలు కాకుండా ఆ సంఘం అనే శరీరం కొరకు ఇంకేమైనా కొరత ఉంటే నేను దాన్ని సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నా అంటున్నాడు. అంటే పౌలు ఎంత మర్మంతో కూడి మాట్లాడుతున్నాడు చూడండి. మరి మనం పౌలు లాంటి వారు నేటి దినాల్లో ఎవరు లేరు అక్క, ఎవరో లేరు. అసలు పౌలు లాంటి వాళ్ళే లేరు. అలాంటి ప్రార్థన, అలాంటి క్రైస్తవ జీవితం, అలాంటి విశ్వాస జీవితం, అలాంటి మాదిరికరమైన జీవితం, అలాంటి సువార్త జీవితం, అలాంటి పరిచర్య చేసే జీవితం, అలాంటి ప్రభు కొరకై నిమిత్తమై సాక్షార్థంగా ఉండే క్రైస్తవ జీవితం ఈ దినాల్లో లేరు. ఎక్కడా లేరు. నిజం చెప్పాలంటే ఎవరేమనుకున్నా లేరు. కాబట్టి మందిరాల్లో గొడవలు, కొట్లాట్లు, సమస్యలు, బాధలు. పౌలు లాంటి వారు ఉంటే సంఘాల్లో విభజనలు రావు. పౌలు లాంటి వాడు ఉంటే సంఘాల్లో విభజన రాదు. పౌలు డబ్బుల గురించి మాట అంటాడు. నేను ఎవరి దగ్గర తీసుకున్నటువంటి అనుభవం నా దగ్గర లేదు, కానీ ఒకరికైతే, ఒక సంఘానికైతే నేను కొద్దిగా ఉండా. అది నేను ఏమన్నా ఇవ్వదలసింది ఉంటే ఈసారి వచ్చినప్పుడు నేను తీర్చేసుకుంటానన్నాడు పౌలు. అంటే ఒక డబ్బు మీద మనసు లేదు, ఒక ఆస్తి మీద మనసు లేదు, శరీరం మీద మనసు లేదు, కోరికల మీద మనసు లేదు, ఇంకా గొప్పవాడుగా ఉండాలన్న మనసు లేదు, ఇంకా పేరు ప్రఖ్యాతుల కొరకు మనసు లేదు, అందరికంటే నేను గొప్పవాడిని అన్న పేరు కోసం ఘనత లేదు. అసలు దేని మీద మనసు లేదు పౌలుకి. కాబట్టి పౌలు సంఘమును ఆయన శరీరం కొరకు ఆయన ఏమన్నా మిగతాది చేయాల్సిన పనులు ఏమన్నా ఉంచి వెళితే నా కొరకు నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు. అసలు మనం మహిమగల సంఘము, ఇప్పుడు మహిమగల సంఘము లేదా ఈ సంఘం మహిమగల సంఘం అంటే ఏంటో తెలుసా? సంఘంగా చేయబడుతున్న మహిమగల సంఘం అంటే ఏంటి? మహిమగల సంఘం అంటే ఏంటో తెలుసా అండి? క్రీస్తు కొరకు అనేకమైన పాటలు పడి సంపూర్ణం చేయాలి. ప్రభు అనుకున్న కార్యాన్ని సంపూర్ణం చేసేవారు మహిమగల సంఘం అంటే. ఎవరు పడితే వాడు కాదు. మహిమగల సంఘం అంటే ఏంటి? క్రీస్తు అనుకున్న పని సంపూర్ణం చేసేవారు. అది మనం సంపూర్ణం చేయాలి, అప్పుడే మహిమగల సంఘం. పౌలు లాంటి జీవితం ఈరోజు మనకు అవసరం. సంఘాల్లో ఎక్కడ ఉన్నారు చెప్పండి అక్క?
మన సంఘంలో, మన సంఘం కాదు, క్రీస్తు సంఘం మన మందిరం. 2 పనులు ఎక్కువ చేస్తే మొత్తం నేనే చేశానంటారు. ఎంత మంచివాళ్ళు. రేపు ఆదివారం అన్ని బయటకు వస్తలే. కాబట్టి చూడండి ఎంత గొప్పవారమో. పౌలు లాంటి జీవితం మనకు అవసరం. క్రీస్తు మహిమ గల సంఘముగా చేయటం కొరకు ఎన్ని పాటలు పడ్డాడో చూసాం. ఆ మహిమ గల సంఘం ఉండాలంటే పౌలు లాంటి జీవితం మనకు ఉండాలి. సంపూర్ణం చేయాలి. ప్రభు మన కొరకే విడిచిపెట్టిన పని, మనల్ని ఈ లోకానికి ఎందుకు పంపించాడో, ఏ పని నిమిత్తం పంపించాడో, ఎందుకొరకు పంపించాడో ఆ పని మనం సంపూర్ణం చేయాలి. అప్పుడే మహిమ గల సంఘంగా మనం ఉంటాం. దేవుని రాజ్యంలో మహిమతో కూడి ఉంటాం మనం. లేకపోతే అందరూ బహుమానాలు పొందుకుంటే మనం వెక్కమొహం వేసుకుని చూద్దాం తప్ప ఏముండదు. ఆ బహుమానం పొందాలంటే పౌలులాగా ఆయన మన నిమిత్తమై ఏదైనా శరీరం అనే ఆయన సంఘము కొరకేమన్నా కొద్దిగో గొప్ప మన నిమిత్తం విడిచిపెట్టి ఉంటే ఆ విడిచిపెట్టిన పనిని మనం సంపూర్తి చేయాలి. అది సువార్త, పరిచర్య, ఏదైనా సరే దేవుడు అప్పగించిన దాన్ని సంపూర్ణం చేయాలి. అది ఏంటన్నది, ప్రభా నన్ను ఈ లోకానికి ఎందుకు పంపావు, నా కొరకు ఎన్నో పాటలు పడి నన్ను మహింగల సంఘంగా చేసావు, అయితే నేను సంపూర్ణం చేయాల్సిన పని ఏమిటి, నన్ను ఎందుకు ఈ లోకంలో సజీవులకు వచ్చావు, ఎన్ని రోగాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నన్ను ఈ లోకం నుంచి విడిచిపెట్టుకోకుండా, నేను ఈ లోకం నుండి పోకోకుండా నన్ను ఎందుకు కాపాడి సజీవులుగా ఉంచావు, నేను నీ పని ఏం సంపూర్ణం చేయాలి ప్రభా, ఆ సంపూర్ణం చేయాల్సిన పని ఏంటో నాకు తెలియపరచు ప్రభాని. అప్పుడు తెలియపరచు ప్రభాని ప్రార్థించుకున్నప్పుడు ఆ పని ఏంటో తెలియపరుస్తాడు. ఆ సంపూర్ణంగా తెలియపరిచిన పని సంపూర్ణంగా నువ్వు చేసినప్పుడు ఆ మహిమ గల సంఘముగా ఉండి దేవుని రాజ్యంలో నువ్వు మహిమతో కూడిన బహుమానాన్ని పొందుకున్నట్లు. ప్రభు పడిన పాటలకు అర్థం కాదు. అప్పుడు ఆ పాటలు ప్రభు నీ కొరకు నా కొరకు పడిన పాటలు కానీ కష్టాలు కానీ అర్థం కాకుండా మనం ఏమైతే సంపూర్ణం చేయాల్సిన పని పౌలు వారి ఉందో దాని కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆ పని మనం సంపూర్ణం చేయనట్లు ప్రభు మనకి సంపూర్ణం చేయబడిన వారుగా, ప్రభు మన కొరకే చేసిన పాటలు అర్థం కాకుండా సంపూర్ణం ప్రభు మన కొరకే ఇచ్చిన పని సంపూర్ణం చేసి దేవుని రాజ్యంలో సంపూర్ణమైన బహుమానం మనం పొందుకున్నట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఎలీషా ప్రార్థన చేస్తాడు. చివరి ప్రార్థన నేను ఆశీర్వచనం నుంచి ముగిస్తాను. ప్రార్థన చేసేది త్వరగా. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. ఇంతవరకు ప్రభా యేసయ్యా నీ దాసుని నిలవబెట్టుకొని మాతో మాట్లాడిన మాటల కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నువ్వు మమ్మల్ని ప్రభా మహిమ గల సంఘంగా సిద్ధపరచడం కోసం ప్రభా ఎన్నో పాటలు పాడావు, ఎన్నో కష్టాలు అనుభవించావు దేవా. సైనికుల భారాన్ని ప్రభా సైనికులందరూ నీ మీద పడ్డారు ప్రభా, మనుషుల భారం అంతా భరించావు. అలాగే ప్రభా మా కొరకు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా మహిమ గల సంఘంగా తయారు చేయడం కోసం ప్రభా సిద్ధపరచడం కోసం ప్రభా సంఖ్యల చేత బంధించబడ్డావు ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా యేసయ్యా దేవా, మా కోసం ప్రభా మమ్మల్ని ప్రభా మహిమ గల సంఘంగా సిద్ధపరచడం కోసం యేసయ్యా అనేకుల చేత గుర్తించుకున్నావు ప్రభా, ముఖం మీద ప్రభా ఉమ్మివేయించుకున్నావు ప్రభా. అలాగే ప్రభా ఇంకా దేవా అనేక శ్రమలు అనుభవించావు దేవా, అనేక నిందలు అవమానాలు భరించావు. మా కోసం మమ్మల్ని మహిమ గల సంఘంగా సిద్ధపరచడం కోసం ప్రభా యేసయ్యా నీ ప్రాణాన్ని ఇచ్చావు, నీ రక్తాన్ని సిందించావు దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మా కోసం ప్రభా ఇంతగా చేసిన యేసయ్యకి ఏమి ఇవ్వలేకపోతున్నాం దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవా మేమందరం ప్రభా ఆ మహిమ గల సంఘంలో ప్రభా సిద్ధపడకపోవడం కోసం ఎన్నో శ్రమలు అనిపించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి విస్తారమైన వర్షాలు పడుతున్నాయి ప్రభా, ఆయా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. మేము కూడా ఇక్కడ నుంచి ప్రభా మా ఇంట్లోకి వెళ్ళాలి ప్రభా, మీరే కృప చూపండి. నీ చిత్తమైతే ఈ వర్షాన్ని తగ్గించి సాయం చేయమని. అలాగే ప్రభా ముఖ్యంగా ప్రభా యేసయ్యా ఎల్లుండి ప్రభా సువార్త కూడికలో విషయంలో ప్రభా వస్తున్న ఈ దైవదాసులు జ్ఞాపకం చేసుకోండి దేవా. మతయ్యన్న ఆ టీంని జ్ఞాపకం చేసుకోండి, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. రాకపోకల్లో తోడు నడిపించండి, సమస్తంలో తోడుగా ఉండి సాయం చేయమని దేవా. దినం ప్రభా యేసయ్యా సువార్త కూడిక ప్రభా ఏ గ్రామాల్లో ఎలాగా వెళ్ళాలో ప్రభా, ఏ గ్రామాలకు వెళ్ళాలో ప్రభా సాయం చేయమని యేసయ్యా. నీ ఆత్మ అభిషేకం నీ బిడలపైన ఉంచమని, ఆటంకాలు దూరపరిచి లయపరచమని దేవా. నీ దేవదేవతలను ప్రభా ముందుగా పంపించి ప్రభా
దేవా ఆటంకపరిచే వ్యక్తులతో ప్రభా, అడ్డగించే వ్యక్తులతో, శక్తులతో, సాతాను బంధకాల్లో ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడి ప్రభా, వాళ్ళ హృదయాలు మార్చమని, వారితో మీరు మాట్లాడమని, నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మా పాపాలకు క్షమించే దేవుడు, మన కోసం, మన పాపాల కోసం యేసుక్రీస్తుని ప్రభు మరణించాడు, తిరిగి లేచాడని నిజమైన సర్వసత్యంలోకి వాళ్ళని నడిపించమని, సాయం చేయమని, అనేకుల మనోనేత్రాలు తెరవమని ప్రభా, అనేకుల్లో ప్రభా లోతైన రక్షణ కార్యం జరిగించమని, నూతనాత్మలు ప్రభా రక్షింపబడి కృపచూపు సాయం చేయమని, వాళ్ళ ప్రయాస వ్యర్థం కాకుండా ప్రభా కృపచూపమని, సాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆదనం ప్రభా, కావలసిన ప్రతి కొరతలు, అవసరాలు, అక్కర్లు తీర్చండి దేవా. ప్రమాదంతో సిద్ధపరిచే బిడ్డలు కూడా సిద్ధపరచండి, సాయం చేయండి. ప్రతి కొరతను తీర్చమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా, సాయం చేయండి. అలాగే ప్రభా యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మందిర విషయంలో కూడా కొరతలు ఉన్నాయి ప్రభా. లైట్లు బిగించుకోవాలి ప్రభా, స్విచ్ బోర్డులు కావాలి, వైర్ కావాలి, ఫ్యాన్లు బిగించుకోవాలి ప్రభా. కృప చూపి సాయం చేయండి. అన్ని పనుల్లో తోడు నడిపి సాయం చేయమని, కూడొచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ దైవదాసుడు మహిమదాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని క్షమాన దయచేయండి, దీవించి ఆశీర్వదించండి, ప్రతి కొరతలు తీర్చండి దేవా. సంఘంలో ప్రభా అనారోగ్యంలో, బలహీనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, స్వస్థపరచండి. ఈ గాయపడిన యేసయ్య, గాయపడిన ప్రభా శరీరంలో స్వస్థత ఉంది, విడుదల ఉంది ప్రభా. మా కోసం ప్రభా ప్రాణం పెట్టిన దేవా యేసయ్య, వాళ్ళందరినీ ప్రభా బలపరచమని, ఆరోగ్యం క్షమాన దయచేయమని, అలాగే ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న దేవా, సాయం చేయండి దేవానికి స్తోత్రాలు, వందనాలు. వాళ్ళకి శ్రేష్టమైన ఫలాలు అనుగ్రహించండి, వాళ్ళకి శ్రేష్టమైన బహుమానం దయచేయండి దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా నూతన ఆత్మలను నడిపించి సాయం చేసి మహిమ పొందమని దేవా, మా ప్రార్థనామను మీ పాదసన్నిధి చేర్చుకొని ప్రభా, ఈ యేసయ్య వారకుడికి ప్రభా అనేక ప్రజలు రావడానికి, అనేక కుటుంబాలుగా రావడానికి కృప చూపమని, వారితో మీరు మాట్లాడమని, దర్శించమని, అందరూ ప్రభా యేసయ్య నీ రాకడికి సిద్ధపాటు కలిగి జీవించుటకు ఆ మహిమగల సంఘములో వధువుగా మేమందరూ సిద్ధపడి ఆ పరలోక రాజ్యంలో ఉండడానికి కృప చూపి సాయం చేయమని, పౌలు లాంటి జీవితం మా అందరికీ అనుగ్రహించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. తొట్టిల కూడా మన కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తి గల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభు ప్రేమ సమాధానము ఇప్పుడు ఎల్లప్పటికీ చేరవచ్చిన వారికి, అపోస్తలుడైన పౌలు లాంటి జీవితం, ప్రభు మన కొరకే ఉంచినటువంటి పని, ఆ క్రీస్తు యొక్క శరీరం అనే సంఘంలో కుదువైన పనిని సంపూర్ణం చేయడం కొరకే క్రీస్తు పడిన పాటలలో మనం కూడా చేతనైనంత వరకు ఆ యొక్క పాటలలో మనం కూడా ఆ పాటలు పడి సంపూర్ణం చేయనట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు కృప మనందరితో నడిపించును గాక. ఆమేన్. Yes, sir.